వెళ్ళడం జరిగింది. కానీ యాక్చువల్గా అక్కడ స్టోర్ లేదు. సో అందులో ఉన్న మొబైల్ నెంబర్ కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆ మొబైల్ నెంబర్ కూడా కనెక్ట్ అవ్వలేదు. సరే ఎలా ఎలా అని చెప్తే నెక్స్ట్ మాకు తణుకు దగ్గరగా ఉన్న ప్లేస్ రావులపాలెం. రావులపాలెంలో వేరే అడ్రస్ చూపిస్తుంది. ఒక స్టోర్ అడ్రస్, ఒక ఫోన్ నెంబర్ చూపిస్తే ఆ సార్కి ఫోన్ చేయడం జరిగింది. సార్ ఇలా నేను ఐఎంసీలో ఐడి తీసుకోవాలనుకుంటున్నాను. మీరు ఐఎంసీలో ఉన్నారు కదా, ఇలా గూగుల్లో మీ నెంబర్ చూసాను సార్ అంటే, సార్ ఏం చెప్పారంటే ప్రూఫ్స్ పెట్టండి సార్, నేను ఐడి క్రియేట్ చేస్తాను మీకు అని చెప్తే వెంటనే సార్ ప్రూఫ్స్ పెట్టడం జరిగింది. సార్ ఐడి క్రియేట్ చేశారు. సో ఐడి క్రియేట్ చేసినందుకు ఆ సార్ వల్ల ఐఎంసీలో నాకు ఐడి వచ్చింది. థ్యాంక్ యూ సతీష్ సార్. ఐడి క్రియేట్ అయిన తర్వాత సార్కి ఫోన్ చేయడం జరిగింది. సార్ ఇలా మీ స్టోర్కి వస్తాను రావులపాలెం, ఎక్కడ ఉన్నారు సార్ అంటే, లేదు సార్ యాక్చువల్గా మేము కరోనా టైంలో పెట్టాం, ప్రజెంట్ స్టోర్ మేము తీసేసాం, ప్లస్ నేనేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, నేను ప్రజెంట్ ఇక్కడ లేనండి, చెన్నైలో ఉన్నాను. నేను మీకు వేరే సార్ని పరిచయం చేస్తాను, మీరు ఆ సార్ని కలవండి. ఆ సార్ వచ్చి మన కంపెనీలో చైర్మన్ సార్, కొవ్వూరులో ఉంటారు, ఆయన పేరు కూడా సతీష్ గారు, ఆయన నెంబర్ ఇచ్చారనమాట. సో అలా అని మేము కొవ్వూరు వెళ్ళామన్నమాట. 2023 మార్చి 30న కొవ్వూరు వెళ్ళడం జరిగింది. 2022 మార్చి 30 సతీష్ గారిని కలవడం జరిగింది. ఆ సార్ అప్పటికే చైర్మన్ స్టార్, ఆయన యాక్చువల్గా బేసిక్గా ఆయుర్వేద డాక్టర్. సో ఆ సారే మాకు ఫస్ట్ అప్లైర్ అనమాట. ఫస్ట్ గురువు తిరుపతి దండ గారు అయితే, సెకండ్ గురువు మాకు సతీష్ గారు. థ్యాంక్ యూ సతీష్ సార్. ఆ సార్ మాకు ప్రొడక్ట్ పరంగా, మాకు హెల్త్ పరంగా, మెడికల్ క్యాంప్స్ పరంగా ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉంటే ఫోన్ చేసినా ఆ విధంగా చాలా బాగా సపోర్ట్ చేసేవారు. కానీ ప్రాబ్లం ఏమైందంటే సార్ కూడా డైరెక్ట్ సెల్లింగ్ గురించి కొత్త. సార్ కూడా హెల్త్ పరంగా ప్రొడక్ట్ ఇవ్వడం వల్ల అలా స్లోగా ఆయన అందులో డెవలప్ అయ్యారు, కానీ ఆయన కూడా డైరెక్ట్ సెల్లింగ్ గురించి, ఈ స్టేజ్ లో ఎలా మాట్లాడాలి అనేది సార్ కూడా కొత్త. సో ఆయనకి కొత్త, నాకు కొత్త. మా టీంలో నాతో పాటు బాలు గారు కూడా ఐడి ఇచ్చారు, ఆయనకి కొత్త. ఎలా మూవ్ అవ్వాలో తెలిసేది కాదు. సో మీరందరూ చాలా అదృష్టవంతులు. మీకు ఎవరో ఒక అప్లైన్ ద్వారా, మీ ఫ్రెండ్ ద్వారా ఈ ప్లాన్ వస్తుంది, వాళ్ళ చేయి పట్టుకోండి. మా పరిస్థితి అలా కాదు, మాకు మేమే కంపెనీలోకి వెళ్ళాం. ఈవెన్ రాబర్ట్ గారు కూడా అలాగే వచ్చారు. సో ఎలా చేయాలో తెలియట్లేదు. సో అప్పుడు కూడా మనకున్న అప్లైనర్, మనకు డైరెక్ట్ గా అప్లైనర్ సతీష్ గారు మాకు చాలా హెల్ప్ చేశారు, హెల్త్ పరంగా, ప్రొడక్ట్ పరంగా. ఈవెన్ మేము స్టోర్ పెట్టినప్పుడు మాకు ప్రొడక్ట్ ఇబ్బంది అయితే ఆయన ఎక్కడికో వేరే ఊరు వెళ్ళి నైట్ 1 గంటకి మాకు ప్రొడక్ట్ పట్టుకొచ్చి ఇచ్చారు సార్. అంత బాగా సపోర్ట్ చేశారు. అయితే ఆ సార్కి డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలియదు. సో ఎలాగ అనుకున్నప్పుడు, సో మనందరికి ఉన్న ఏకైక అప్లైనర్ యూట్యూబర్. యూట్యూబ్ ఓపెన్ చేస్తే అందులో మనకి బోల్డ్ మంది అప్లైనర్ దొరుకుతారు. సో అలా యూట్యూబ్ ఓపెన్ చేసాం. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక అద్భుతమైన పర్సన్ వీడియోలు చూడడం మొదలు పెట్టాను. ఆ సార్ వీడియోలు నేను చూసి రాసుకునేవాడిని. ఆ సార్ ప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే, ప్లాన్ ప్రజెంటేషన్ అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు ఉంటుంది అనమాట. సో ఆ సార్ ప్రజెంటేషన్ ద్వారా, ఆ సార్ డెమోస్ ద్వారా చాలా నేర్చుకుని అప్పుడు ఫీల్డ్కి వెళ్ళడం మొదలు పెట్టాను అనమాట. ఆ సార్ ఎవరో కాదు, ద గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ గారు. థ్యాంక్ యూ ఎంఎస్ఆర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ వచ్చి నాకు మూడో గురువు అనమాట. మొదటి గురువు తిరుపతి తాండా గారు, రెండో గురువు మా సతీష్ గారు, థర్డ్ వచ్చి మన ఎంఎస్ఆర్ గారు. ఎంఎస్ఆర్ గారు తణుకులో ఐఎంసీ సంబంధించి సార్కి టీం ఉంది, అక్కడ మీటింగ్స్ పెట్టేవారు, వచ్చేవారు. ఆ మీటింగ్ ఖాన్ గారు కూడా వచ్చేవారు. ఆ మీటింగ్స్ కూడా నేను వెళ్ళి నేర్చుకునేవాడిని. మన ఐఎంసీలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఏ టీము లీడర్స్ మీటింగ్ పెట్టినా ఏ టీం అయినా వెళ్ళి మనం వినొచ్చు. ఇంతకు అద్భుతమైన అవకాశం వేరే దాంట్లో ఎక్కడా లేదు సార్, ఓన్లీ మన ఐఎంసీలోనే ఉంది. సో అలా వెళ్ళి ఎంఎస్ఆర్ గారి ద్వారా, మహబూబ్ ఖాన్ గారి ద్వారా, వాళ్ళ మీటింగ్ ద్వారా చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే అప్పటికి ఇంకా నాకు సుందర్ గారు ఎవరో పరిచయం లేదు. అసలు మా లైన్ ఆఫ్ స్పాన్సర్లో గ్రేట్ లీడర్లు ఎవరో, పెద్ద లీడర్లు ఎవరో కూడా నాకు తెలియదు. సో ఆ మీటింగ్ వెళ్ళి నేర్చుకుని ఓన్ గా ఫీల్డ్ వర్క్ చేయడం మొదలు పెట్టాను సార్. అలా నేను వచ్చిన 7 మంత్స్ తర్వాత సూపర్ స్టార్ అవడం జరిగింది. అప్పట్లో 1 lakh బీవీ చేస్తే సూపర్ స్టార్ అనమాట. నేను సూపర్ స్టార్ అయిన తర్వాత నన్ను నమ్ముకుని వచ్చిన ఫస్ట్ బాలు గారు, ఆయన సూపర్ స్టార్ చేయడం గురించి ఆయన కూడా ఒక 3 నెలలు తిరగడం జరిగింది. ఆ విధంగా నేను వచ్చిన 11 మంత్స్ కి నేను సూపర్ స్టార్ అయ్యాను, ఆయన కూడా సూపర్ స్టార్ అయ్యారు. ఈ ప్రాసెస్ లో అప్పుడు సుందర గారు పరిచయం అయ్యారు. సో సుందర గారు పరిచయం అయినప్పటి నుంచి మాకు ఫోన్ లో ఆయన చాలా గైడెన్స్ ఇచ్చేవారు. సార్ ఎప్పుడు మీటింగ్ పెట్టండి సార్, నేను వస్తానని చెప్పేవారు. లేదు సార్, మీరు కంపెనీలో చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నారు, ఇలాంటి వాళ్ళని తీసుకురావాలంటే మినిమం నేను రూబీ అయిన తర్వాత మిమ్మల్ని తీసుకొస్తాను, అప్పటి వరకు నేను మాక్సిమం సొంతంగా ప్రయత్నిస్తానండి అని చెప్పి అలా ట్రై చేస్తుండే. కరెక్ట్గా 2023 మార్చిలో సూపర్ స్టార్ లోనే ఉన్నాను. కంపెనీ ప్లాన్ అప్డేట్ అయింది, ఒక అద్భుతమైన ఆఫర్ పెట్టిందండి. మనం ఉన్న పొజిషన్ నుంచి జస్ట్ సిల్వర్ అయ్యి 3 మంత్స్ మెయింటైన్ చేస్తే బ్యాంకాక్ తీసుకెళ్తానండి. ఇప్పుడు యాక్చువల్గా ఫారెన్ ట్రిప్ కొద్దిగా హెచ్సి అవ్వడం, చైర్మన్ అవ్వడం కొద్దిగా టఫ్ అవ్వచ్చు, అది చాలా ఈజీ అనమాట. ఆ కంపెనీ పెట్టిన ఉద్దేశం ఏంటంటే కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని. అది చాలా ఈజీగా అనిపించింది. వెంటనే నేను హ్యాపీ ఫీల్ అయ్యి ఇమీడియట్ గా సిల్వర్ అయ్యాను. 3 మంత్స్ మెయింటైన్ చేశాను. సో నా టీం వల్ల నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉండడానికి కారణం అన్నిటికీ కూడా నా టీమే, నాతో ఉన్న వాళ్ళే. సో సిల్వర్ మెయింటైన్ చేసి ఫారెన్ ట్రిప్ అచీవ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఫారెన్ ట్రిప్ అనమాట. కానీ నాకు మనసులో ఒక డౌట్ ఉండేది, పాత కంపెనీలు ఇలాగే గోవా అన్నారు, ఎక్కడికి తీసుకెళ్ళలేదు, ఇప్పుడు వీళ్ళు బ్యాంకాక్ అంటున్నారు, వీళ్ళు తీసుకెళ్తారో లేదో అని చెప్పి మనసులో డౌట్ ఉండేది. కానీ ఆ డౌట్ ఏం లేకుండా కంపెనీ దగ్గర దగ్గర దేశం మొత్తం మీద 1200 మంది అసోసియేట్ ని
బ్యాంకాక్ ట్రిప్ తీసుకెళ్ళింది సార్. ఇలాంటి కంపెనీ నాకు తెలిసి ఎక్కడా ఉండదు అనమాట. సో అంత గొప్ప కంపెనీలో మన అందరం ఉన్నాం. సో ఎప్పుడైతే బ్యాంకాక్ వెళ్ళానో ఫస్ట్ టైం విమానం ఎక్కడం అనమాట. నేను అసలు విమానం ఎక్కుతానని కల్లో కూడా అనుకోలేదు. నాకు పాస్పోర్ట్ కూడా లేదు. సతీష్ గారు, సుందర్ గారు పాస్పోర్ట్ పెట్టుకోండి అంటే తీసుకెళ్తారు లేదన్న డౌట్ తోనే పెట్టుకున్నాను. నేను యాక్చువల్గా పాస్పోర్ట్ పెట్టుకున్నాను. ఫస్ట్ టైం బ్యాంకాక్ వెళ్ళొచ్చాను అనమాట. సో ఎప్పుడైతే ఫారెన్ వెళ్ళొచ్చానో అక్కడ మీటింగ్ అది చూసానండి. ఆ మీటింగ్ అప్పుడు నా మీటింగ్ లో నా పక్కన ఒక ఇద్దరు ఫారినర్స్ కూర్చున్నారు, సారీ నార్త్ ఇండియన్స్ కూర్చున్నారు. వాళ్ళ మాటలో సార్ ఎలా ఉంది, మీకు ఎంత వస్తుంది సార్ చెక్ అంటే, అందులో ఒక పర్సన్ చెప్పారు, ఒక చిన్న జాబ్ చేసేవాడిని అండి, 30,000 వచ్చేది, నేను 2 years అయ్యింది సిస్టమ్ లోకి వచ్చి, ప్రజెంట్ నాకు 1,80,000 వస్తుంది. నేను చెక్ కూడా చూపించారు అనమాట. ఇంకొక ఆయన 2 lakhs వస్తుందని చూపించారు. నాకు మైండ్ బ్లాక్ అయింది అనమాట. సో డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా ఉంది, మనం దాన్ని పర్ఫెక్ట్ గా చేయాలి. ఇలా పార్ట్ టైం గా చేసుకుంటూ వెళ్తే మనం ఎప్పటికీ సక్సెస్ అవ్వలేం అని చెప్పి అక్టోబర్ లో మేము బ్యాంకాక్ వెళ్ళి వచ్చాం సార్. రాగానే జాబ్ రిజైన్ చేయడానికి నేను డిసైడ్ అయిపోయాను. యాక్చువల్ గా నాకు అప్పుడు జాబ్ లో వచ్చే ఇన్కమ్ 32,000, నా ఈఎంఐలు వచ్చి 17,000. జాబ్ మానేస్తే చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మా పేరెంట్స్ కానీ, మా మిస్సెస్ పేరెంట్స్ కానీ ఎవ్వరు కూడా ఒప్పుకోలేదు జాబ్ మానేయడానికి. బట్ నేను ఆల్రెడీ ఒక తప్పు చేశాను, మీకు ఆల్రెడీ చెప్పాను. 5 years బ్యాక్ నాకు ఒక మంచి అవకాశం వస్తే ప్రమోషన్ పరంగా, శాలరీ పరంగా, కంఫర్ట్ జోన్ కోసం ఆలోచించి రిస్క్ చేయకుండా వదిలేశాను. దాని ఎఫెక్టే ఈ బ్యాంక్ లోన్లు, ఈఎంఐలు. సో అలాంటి అవకాశం మళ్ళీ నాకు భగవంతుడు ఐఎంసీ ద్వారా ఇచ్చాడు. దీన్ని కనుక వదులుకుంటే నా అంత మూర్ఖుడు ఎవడో ఉండడు. రిస్క్ చెయ్యాలి. ఒకసారి రిస్క్ చేయలేదు, లాస్ అయ్యాను. సో రిస్క్ చేయకపోవడమే అతిపెద్ద రిస్క్ అని చెప్పి ఈసారి ఎలాగైనా రిస్క్ చేద్దాం అని చెప్పి, సో వీళ్ళందరూ కాదు, నేను సమాధానం చెప్పాల్సింది ఒకే ఒక పర్సన్, తను నా వైఫ్. తను కూర్చోబెట్టాను, పరిస్థితి ఇదమ్మా, ఒక 1 year నాకు టైం ఇవ్వి. మనం ఇన్నాళ్ళు ఉన్న జాబ్ లో పెద్దగా గ్రోత్ ఏమీ లేదు, ఇంకొక 20 years జాబ్ చేసినా పెద్దగా డెవలప్మెంట్ ఏమి ఉండదు, కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా ఉంది, నేను చూసాను. నాకు ఒక సంవత్సరం టైం ఇయ్యి. ఈ సంవత్సరం పాటు తను కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్, తను కూడా ఎంబీఏ చదివింది. నువ్వు జాబ్కి వెళ్ళి ఫ్యామిలీ బాధ్యత నువ్వు తీసుకో. 1 year నన్ను వదిలే, నాకు టైం ఇయ్యి. ఈ 1 year లో నేను సక్సెస్ అవ్వకపోతే నేను ఇంకెప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడను, నేను నా జాబ్ నేను చేసుకుంటానని చెప్పి మా మిస్సెస్ కి చెప్పడం జరిగింది. యాక్చువల్ గా ఏ వైపు సిచ్యువేషన్ లో జాబ్ మానేయడానికి ఒప్పుకోరు. బట్ చాలా గ్రేట్ అండి మా మేడం, ఒప్పుకున్నారు. 1 year కరెక్ట్గా టైం ఇచ్చారు. 2023 నవంబర్ 3 నేను జాబ్ లోంచి ఎగ్జిట్ అయిపోయాను. అప్పుడు నాకు ఐఎంసీలో కేవలం 7,000, 8,000 వచ్చేది, ఏదో సిల్వర్ స్టార్ గా. ఆ ఇన్కమ్ మాక్సిమం ఫీల్డ్ వర్క్ లో 4-5 వేలు ఖర్చు అయిపోయేది. సో కానీ ఈఎంఐలు కట్టాలి, ఫ్యామిలీ అంటే మా వైఫ్ మెయింటైన్ చేస్తే ఈఎంఐలు కట్టాలి ఎలాగా. అప్పుడు నేను ఏం చేశానంటే జాబ్ లో ఉండగానే ఒక 2 credit cards అప్లై చేశానండి. 1,01, దాని వ్యాలిడిటీ. ఆ 2 credit cards తీసుకుని ప్రతి నెల ఆ క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐలు కడుతూ ఉండేవాడిని. ఒక 7 months చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం. ఆల్రెడీ నేను బిజినెస్ లో లాస్ అయిన, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా ఇంత పెద్ద రిస్క్ చేసి చాలా డేరింగ్ స్టెప్ వేసాను. నా జీవితంలో చేసిన పెద్ద డేరింగ్ స్టెప్ ఏదైనా ఉందంటే ఇదే. సక్సెస్ అవ్వకపోతే చాలా లాస్ అవుతాం, ఆ విషయం కూడా నాకు తెలుసు. కానీ సక్సెస్ ఇందులో ఉందని తెలుసు. ఆల్రెడీ ఎంఎస్ఆర్ గారు సంపాదించుకున్నారు, సుందర్ గారు సంపాదించుకున్నారు. ఇంతమంది సంపాదిస్తున్నప్పుడు మనం కూడా సంపాదించవచ్చు. సో కాకపోతే మనం వర్క్ చేయాలి. పార్ట్ టైం గా అవ్వట్లేదు, ఎందుకంటే ఆ జాబ్ నుంచి వచ్చేటప్పటికే 7 అయిపోయింది. 7 గంటలకి మనం మహా వెళ్తే ఒక ప్లాన్ గా ఒక హోమ్ మీటింగ్ కి వెళ్ళేవాళ్ళం. సో అది సక్సెస్ స్లోగా వస్తుంది, ఫుల్ టైం తీసుకోవాలని చెప్పి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని లాస్ట్ నవంబర్ లో 2023లో బయటకు వస్తాను సార్. వచ్చిన తర్వాత వర్క్ మొదలు పెట్టాం. కానీ యాక్చువల్ గా ఫుల్ టైం చేయడం అంత ఈజీ ఏం కాదండి. అప్పటి వరకు నేను 23 years ఎర్లీ మార్నింగ్ 7:30కి జాబ్కి వెళ్ళేవాడిని, డైలీ 5:30కి లేచేవాడిని అనమాట. సో 23 సంవత్సరాలు అలా కష్టపడిన బాడీ ఒకసారి నాకు ఫ్రీ టైం దొరికేటప్పటికి రెస్ట్ కోర్ కూడా మొదలు పెట్టింది. సో ఫుల్ టైంకి వచ్చి నేను చాలా తప్పులు చేశాను. ఫీల్డ్ వర్క్ వెళ్ళకుండా ఇంట్లో కూర్చోవడం, టీవీ చూడడం, ఫ్రెండ్స్ తో కౌలు చెప్పడం, పేరుకి ఫుల్ టైం వచ్చాను. కానీ చాలా తప్పులు నేను కూడా చేశాను. కానీ మెల్లిగా అంటే మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉండదండి, మళ్ళీ అలా మన కంఫర్ట్ జోన్ లో గెట్టేస్తుంది అనమాట. కంఫర్ట్ జోన్ నుంచి రిస్క్ జోన్కి రావడం చాలా కష్టం, దానికి చాలా ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. సో అలా 2-3 నెలలు ఏంటి నేను ఇలా ఉన్నాను, నేను ఎందుకు వచ్చాను, నా టార్గెట్ ఏంటి, నేను ఇలా ఎందుకు చేస్తాను అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి దాని నుంచి బయటపడి మళ్ళీ మా అప్లైంట్లు అందరికీ కాల్ చేయడం జరిగింది. అప్పుడు సుందర గారు ఏం చెప్పారంటే, సార్ మీకు మీ టీం తరపున ప్లాన్ లేకపోయినా, మీటింగ్స్ లేకపోయినా మీరు ఎక్కడో చోట కెనోపీ వేసుకోండి, వెళ్ళిపోయి ఇంట్లో ఉండొద్దు, కెనోపీ వేసుకోమని చెప్పారు. సో ఆ ప్రాసెస్ మొదలు పెట్టాం. మెల్లిగా సిల్వర్ స్టార్ నుంచి గోల్డ్ అయ్యాను, గోల్డ్ నుంచి రూబీ అయ్యాను. రూబీ అయిన తర్వాత సుందర్ గారి సేవలు తీసుకోవడం మొదలు పెట్టాను. సో మనం ఎంత ఎంత గొప్ప వాళ్ళమైనా ఏదైనా మనకంటే ఒక మెంటర్ ఉండాలి సార్, కంపల్సరీ. అలాంటి మెంటరే మా గురువు సుందర్ గారు. సో అర్జునుడు అంతటి వాడికే కృష్ణుడు మెంటర్ గా ఉండబట్టే నగ్గగలిగాడు. సో ప్రతి మనిషికి మనకు మెంటర్ ఉండాలి. మీరు కూడా మీకు ఒక మెంటర్ సెలెక్ట్ చేసుకోండి, ఆ మెంటర్ని ఫాలో అవ్వండి. సో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, మీరు ఆగిపోయినప్పుడు మీ మెంటర్ వెనక నుంచి ఎదరికి గెంటుతారన్నమాట. సో మెంటర్ అవసరం చాలా ఉన్నది. ఎప్పుడైతే సుందర్ గారు మాకు సపోర్ట్ చేయడం మొదలు పెట్టారో, ఎక్కడో
గుంటూరు అవతల వినుకొండ అక్కడ మీటింగ్స్ ఉంటే సార్ మమ్మల్ని గుంటూరు రమ్మనేవారు. గుంటూరు నుంచి సార్ కార్లో ఆ మీటింగ్ తీసుకెళ్లేవారు. అలా ఎవ్రీ సండే మేము అక్కడ 2-3 మీటింగ్లు చేయడం. సార్ తణుకు వచ్చారు, అలంపురం వచ్చారు. ఎక్కడ మీటింగ్లు జరిగినా ఆ చుట్టుపక్కల విజయవాడలో మా టీం ఉంటే సార్ కప్ చెప్పేవాళ్ళం. హెల్త్ ఇష్యూస్ లో ఉన్న అలా సార్ సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. సో అలా సార్ సపోర్ట్ నుంచి రూబీ నుంచి చైర్మన్ గా రావడం జరిగింది. సో చైర్మన్ అవ్వడం, 3 నెలలు కంప్లీట్ చేయడం, నేపాల్ వేసి ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ 1 year లో నేను ఏదైతే జాబ్ మానేసానో 32,000, ఇందులో నాకు లాస్ట్ మంత్ 45,000 చెక్ వచ్చింది సార్. సో 23 years పని చేస్తే నాకు 3,000తో మొదలైన నా జీతం 32,000తో ముగిసింది. కానీ కేవలం 1 year రిస్క్ తీసుకోవడం వల్ల 8,000తో మొదలైన నా ఇన్కమ్ 35,000కి వెళ్ళింది. సో నేను జాబ్ మానేయడం వల్ల జాబ్ లో ఏదైతే సంపాదించేవాడినో ఆ ఇన్కమ్ కి అయితే ప్రజెంట్ ఐఎంసీలో నాకు ఇబ్బంది లేదు. బట్ అల్టిమేట్ గా నా గోల్ మాత్రం ఇది కాదు, చాలా పెద్ద గోల్ ఉంది. యాక్చువల్గా 2025లో ఈ సంవత్సరంలో నాకు తెలిసి నా బ్రెయిన్ లో ఒక 5-6 పేర్లు ఉన్నాయి. వాళ్ళ 6 కూడా సిపి అవుతున్నారు 2025లో. సో 2026లో ఒక 15 మంది దాకా సిపి అవుతారు. సో 2026లో క్రౌన్ ప్రెసిడెంట్ అయ్యే జాబితాలో నాది కూడా ఒక పేరు ఉండడానికి నేను ప్రయత్నిస్తాను. నా గోల్ అది. సో 2026కి నేను టార్గెట్ పెట్టుకున్నాను సార్. ఈ లోపు మా టీం డెవలప్ చేయాలి. సో ఈ సంవత్సరం మన టీం నుంచి చాలా మంది సిపిలు వస్తారు. సో ముందు ముందు మన ఐఎంసీలో చాలా పెద్ద లీడర్స్ వస్తారు, చాలా మంచి ఇన్కమ్ తీసుకుంటారు అనమాట. సో ఐఎంసీ అనేది చాలా మంచి బిజినెస్ అండి. మీరు తెలిసి వచ్చారో, తెలియ వచ్చారో, ఫ్రెండ్ వల్ల వచ్చారో, ప్రొడక్ట్ వల్ల వచ్చారు. కానీ దీన్ని మీరు ఒక ఇన్కమ్ ఆపర్చునిటీగా ఉపయోగించుకోండి, ఓన్లీ హెల్త్ కోసం కాదు. ఎందుకంటే ఒక జనరేషన్ మార్చే శక్తి డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే ఉంది. ఒక జనరేషన్ మారిపోద్ది. సో మన పొజిషన్ ఎలా ఉండడానికి కారణం మన పేరెంట్ పరిస్థితి బాగోపోవడం కారణం వాళ్ళ పేరెంట్స్. సో ఇలాగే ఉంటే నెక్స్ట్ మన జనరేషన్ కూడా ఇలాగే తయారవుద్ది. సో మనం నిర్ణయం తీసుకుని ఒక 5 సంవత్సరాలు బాగా కష్టపడాలి. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఈజీ బిజినెస్ మాత్రం కాదు. చూడడానికి సింపుల్ గా కనిపిస్తుంది, బట్ ఈజీ బిజినెస్ కాదు. అసలు ఈజీ బిజినెస్ అయితే మన సౌత్ లో ఈ పాటికి సీపులు చాలా మంది తయారవ్వాలి. సో ఈజీ బిజినెస్ కాదు ఇది. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవ్వాలి, కష్టపడి పని చేస్తూనే ఉండాలి. సో 5 years టైం తీసుకోండి, నేర్చుకోండి, బాగా కష్టపడి పని చేయండి. ఇందులో మీరు మంచి ఇన్కమ్ తీసుకోవడంతో పాటు మీ జనరేషన్ తలరాతను మార్చే అవకాశం ఇందులో ఉంటది. సో నేను అలాగే డెసిషన్ తీసుకున్నాను. ఒక 1 year లో నేను అనుకున్నంత గోల్ పెద్దగా రీచ్ అవ్వకపోయినా ఏదైతే నేను శాలరీ వదిలి వస్తానో ఆ శాలరీకి 5,000 ఎక్స్ట్రా ఇందులో సంపాదించుకుంటున్నాను. కానీ ఇది ఇక్కడ ఆగదు సార్, దీన్ని పెంచుకుంటూ వెళ్తాను. నేను చిన్న చిన్న పొరపాట్లు చేశాను, ఆ పొరపాట్ల నుంచి నేర్చుకుంటున్నాను. మళ్ళీ కూడా చాలా మంది పొరపాట్లు చేస్తాం. పొరపాట్ల నుంచి నేర్చుకోండి. పొరపాట్ల నుంచి నేర్చుకుంటే ఖచ్చితంగా మనకు సక్సెస్ వస్తుంది. పొరపాటు చేయని వాళ్ళు ఈ భూమి మీద ఎవరు ఉండరు, అందులో నేను కూడా ఉంటాను. సో చెయ్యండి. సో దయచేసి ఎవరైతే శాలరీస్ కానీ మీరు చేసే బిజినెస్ వల్ల వచ్చే ఇన్కమ్ కానీ సరిపోక ఈ క్రెడిట్ కార్డుల మీద, ఈఎంఐల మీద ఆధారపడి బతుకుతున్నారో వాళ్ళందరూ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోండి. మనం మార్చాల్సింది బ్యాంక్ లోన్లు, క్రెడిట్ కార్డులు కాదు, మన ఇన్కమ్ పెంచుకోవాలి. ఇన్కమ్ పెంచుకున్న రోజే మీ లైఫ్ బాగుంటది, మీ మీద ఆధారపడి మీ ఫ్యామిలీ లైఫ్ బాగుంటది. సో నాకు అది అర్థం అవడానికి చాలా టైం పట్టింది. అందుకే నాలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. అందరినీ ఉద్దేశించి కాదు సార్, కొంతమంది వెల్ సెటిల్డ్ ఉండొచ్చు. నాలాంటి వాడు ఒకడు మారిన ఇందులో చాలు. సో దయచేసి క్రెడిట్ కార్డులు అవి వాడద్దు, వాటి వల్ల చాలా ప్రమాదం ఉంటది. వాటి నుంచి బయటికి రండి, ఆదాయం పెంచుకోండి. ఆదాయం పెంచుకోవడంలో రిస్క్ చేసే పనులు ఏం చెయ్యొద్దు. మన ఐఎన్సీ ప్లాట్ఫామ్ లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎటువంటి రిస్క్ లేదు. సో కష్టపడి పని చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ 5 నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఒకటి తిరుపతి తాండా గారు, మా అప్లాంట సతీష్ గారు, ఎంఎస్ఆర్ గారు, ఖాన్ గారు, తర్వాత సుందర్ గారు. లాస్ట్ బట్ లీస్ట్ గ్రేట్ లీడర్ మన అఖ్తర్ కాన్వాలా గారు. యాక్చువల్గా అఖ్తర్ కాన్వాలా గారు జూమ్ పెట్టేటప్పుడు జూమ్ సడన్ గా పెట్టే సిచ్యువేషన్ కి నా సిచ్యువేషన్ ఏంటంటే, నాకు అప్పుడు సుందర గారు వాళ్ళతో అంత క్లోజ్ రిలేషన్ లేదు. మా డైరెక్ట్ అప్లైన్ సతీష్ గారు హెల్త్ పరంగా ఆయన బాగా సపోర్ట్ చేసేవారు. కానీ ఇంక ఎలా ఎదగాలో నాకు తెలిసేది కాదు. యూట్యూబ్ లో ఎంఎస్ఆర్ గారి వీడియోలు చూసి అన్ని చేశాను. కరెక్ట్ గా ఆ టైంలో జూమ్ పెట్టారు సార్, జూమ్ సెషన్ పెట్టారు. సో గురువే లేరు, సరిగ్గా మనల్ని మోటివేట్ చేసేవాళ్ళు లేరు అనుకున్న నన్ను తీసుకొచ్చి యూనివర్సిటీలో కూర్చోబెట్టారు. ఈ ఒకళ్ళిద్దరు గురువుల కోసం చూస్తే యూనివర్సిటీలో కూర్చోబెడితే ఇక్కడ ఎంతమంది గురువులు సార్? ఒక జగదీష్ మల్లపట్టి గారు అవ్వచ్చు, లక్ష్మణ్ వర్మ గారు అవ్వచ్చు, తిరుపతి ఆవిడ గారు అవ్వచ్చు, ఎంఎస్ఆర్ గారు, వాళ్ళ బ్రదర్ శ్రీధర్ గారు, రాబర్ట్ గారు, వీళ్ళు ఎంతమంది గురువులు ఇందులో మనకున్నారు. వాళ్ళందరి నుంచి మనం నేర్చుకుని రాసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతుంది సార్. కానీ చాలా మంది చేసేది ఏంటంటే జూమ్. ఈవెన్ నేను కూడా స్టార్టింగ్ లో వీడియో ఆన్ చేయం, జూమ్ ఆన్ చేసి మన పని మనం బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, వేరే పనులు చేస్తూ ఉంటాం. లేదా ఎవరైనా పీపీటీ ప్రజెంటేషన్ చేస్తే స్క్రీన్ షాట్లు తీస్తాం. ఆ స్క్రీన్ షాట్లు మళ్ళీ మనం తర్వాత చూడం. ఇదంతా చాలా రాంగ్ ప్రొసీజర్ అండి.
ఈ జూమ్ పెట్టేది సార్కి పని లేకో, లేకపోతే ఇప్పుడు రాబర్ట్ గారికి పని లేకో ఇలా కాదు, మన కోసం మాత్రమే పెట్టారు. ఎవరైతే ఎదగాలన్న వాళ్ళో వాళ్ళ కోసం. సో అలా 400 మందిలో ఒకళ్ళు డెవలప్ అయ్యి దీన్ని యూజ్ చేసుకున్నా దీని ప్రతిఫలం ఉంటది. సో దయచేసి జూమ్ సెషన్ సీరియస్ గా తీసుకోండి. ప్రతి వాక్యం బుక్ లో రాసుకోండి. రాసుకుని దాని నుంచి మీరు వర్క్ స్టార్ట్ చేసి డెవలప్ అవ్వండి. జూమ్ చిన్న చూపు చూడొద్దు. ఇది చాలా గొప్ప అవకాశం. ఇందులో ఎంతో మంది గురువులు మనకు నేర్పుతున్నారు. సో ఒక గురువు దొరకడమే గొప్ప అనుకున్న ఈ రోజుల్లో మన కంపెనీలో ఇంతమంది, అది ఏ టీం అయినా అవనివ్వండి, ఇంతమంది లీడర్స్ మనకి ఇంత నాలెడ్జ్ ఇస్తున్నారంటే ఎటువంటి స్వార్థం లేకుండా. మనకి దాని వాల్యూ తెలియలేదు. ఇదే నాలెడ్జ్ మనకు డబ్బులు ఇస్తే ఖచ్చితంగా నేర్చుకుంటాం. సో ఫ్రీగా వచ్చి నాలెడ్జ్ వాల్యూ మీకు ఎవరికీ తెలియట్లేదు. పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోండి, డెవలప్ అవ్వండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ. ఇది నా ఐఎంసీలో నా జర్నీ. నెక్స్ట్ వచ్చి అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? సీనియర్లు అందరికీ తెలుసు, కొత్త వాళ్ళకి చెప్తున్నాను అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి. ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత మనకు చాలా మంది చెప్తారు, "ఓ, ఈ కంపెనీ చాలా చూసాం, ఇవన్నీ ఎప్పుడో అయిపోయినాయి, మా వాడు ఎప్పుడో జాయిన్ అయ్యాడు, అదేం సక్సెస్ రాలేదు" ఇలా అని చెప్తారు. సో వాళ్ళు మీరు ఒకటే అడగండి, "సార్ మీరు చేశారు అంటున్నారు కదా, నేను నా కంపెనీ ఎలా మంచిదో చెప్తాను, ఈ కంపెనీ ఎలా చెడ్డదో మీరు చెప్పండి" అని ఒక క్వశ్చన్ వేయండి. వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. సో అలా జనం అనుకోవడం కూడా తప్పులేదు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ ఇండస్ట్రీ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా సార్. ప్రజెంట్ ఇందులో పిహెచ్డి కూడా చేస్తున్నారు నెట్వర్క్ మార్కెటింగ్ లో. అంత చిన్న విషయం ఏం కాదు. చాలా యూనివర్సిటీలో ఎంబీఏలో పెట్టారు. ఎంబీఏ నెట్వర్క్ మార్కెటింగ్, బీబీఏ నెట్వర్క్ మార్కెటింగ్ కూడా పెట్టారు. ఫ్యూచర్ లో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఇండస్ట్రీకి వస్తారు. వాళ్ళకి ఐడియా ఎవరు ఇవ్వాలి సార్? మనమే ఇవ్వాలి. ఫ్యూచర్ లో ఇందులోకి రావాలంటే క్వాలిఫికేషన్ కూడా పెట్టచ్చు, ఆశ్చర్యపోవక్కర్లేదు. సో ఇండస్ట్రీని మీరు చిన్న చూపు చూడొద్దు. చాలా గొప్ప ఇండస్ట్రీ అన్నమాట, ఒక జనరేషన్ తల మార్చే ఇండస్ట్రీ. సో అందులో మన కంపెనీ ఇంకా అద్భుతమైంది. ఎందుకు అద్భుతమైందో మీకు చెప్తాను. సో డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు గొప్పది అంటే, ఇది ఈ రోజు నిన్న వచ్చింది కదా సార్. 1886లోనే డోర్ టు డోర్ సేల్ ఒక ఎల్బి అనే ఒక లేడీ ద్వారా అమెరికాలో వచ్చింది. అది ఏవాన్ కంపెనీ ద్వారా. కానీ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్, రిఫరల్ ఇన్కమ్ అనేది 1920s లో అమెరికాలో పుట్టింది. మన ఇండియా రావడానికి 1990లో ఒక ఫారెన్ కంపెనీ ద్వారా వచ్చింది. అది ఆ కంపెనీ పేరు అమెరికన్ వే, యామ్వే అంటారు. సో ఆ కంపెనీ ద్వారా మన ఇండియా వచ్చింది. అప్పటి వరకు మన ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అనేది మన తాతలకి, మన తండ్రులకి ఎవరికీ తెలియదు అనమాట. ఎవరికీ తెలియదు. సో ఆ కాన్సెప్ట్ లో కొంతవరకు ఆ కంపెనీ సక్సెస్ అయింది. కానీ మన జనాలకు ఆ కాన్సెప్ట్ అర్థం అవ్వలేదు. కానీ అందులో ఒక పాయింట్ బాగా పట్టుకున్నారు అనమాట, జనాలను జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి. సో ఈ కాన్సెప్ట్ పట్టుకుని చాలా మంది ఫ్రాడ్ కంపెనీలు రావడం మొదలు పెట్టినాయి. 10,000 కట్టడం, ఇద్దరిని జాయిన్ చేయడం, 10,000 కట్టి ఇద్దరిని జాయిన్ చేయడం. అలాగా కొంతమంది కంప్యూటర్ కోర్స్ కూడా డైరెక్ట్ సెల్లింగ్ లో పెట్టారు. అలా చాలా ఫ్రాడ్ కంపెనీలు రావడం వల్ల జనం అందరూ బాగా, కొంతమంది వేలల్లో, కొంతమంది లక్షల్లో బాగా మోసపోయారు అనమాట. ఎందుకు మోసపోతారంటే, ఆ కంపెనీలు ఎలా ఉంటాయంటే, ఫ్రాడ్ కంపెనీలు మిమ్మల్ని మీటింగ్ తీసుకెళ్తారు, మంచి మ్యూజిక్ వేస్తారు, అంత బాగా ఇన్స్పైర్ చేస్తారనమాట. 10,000 కట్టొచ్చేస్తాం. ఎప్పుడైతే మనం 10,000 కట్టొచ్చామో ఆటోమేటిక్గా మనం ఒక 10,000 రిస్క్ లో పడిపోయినట్టే. సో మనం వచ్చి ఏం చేస్తామంటే, ఈ 10,000 మనం ఎలా రికవరీ చేసుకోవాలని వచ్చి మన ఎథికల్ గా మన మైండ్ లో ఎటువంటి మంచి ఆలోచన రాకుండా ఎవరిని ఇరికిద్దామని చూసి ఇంకో ఇద్దరు ముగ్గురు చూసుకుని మన 10,000 మనం సంపాదించుకోవడానికి ట్రై చేస్తాం. సో బైనరీ కాన్సెప్ట్లు, ఫ్రాడ్ కంపెనీలు అన్ని ఇదే జరుగుతాయి సార్. సో జనాలు ఇలాంటి కంపెనీ వల్ల జనాల్లో కూడా నెగిటివ్ ఉంది. అది వాళ్ళ తప్పేం కాదు. ప్రతి ఇండస్ట్రీలో మంచి ఉంటది, చెడు ఉంటది సార్. ఇండస్ట్రీ తప్పు కాదు, అందులో ఉన్న కంపెనీలు తప్పు అవ్వచ్చు. ఒక వైద్య వ్యవస్థ తీసుకోండి సార్. అందులో చాలా మంచి డాక్టర్లు ఉన్నారు. కరోనా టైంలో ఫ్యామిలీ మెంబర్స్ కూడా సొంత కుటుంబ సభ్యుల్ని ముట్టుకోవడానికి ఇబ్బంది పడే టైంలో ఎంతో మంది డాక్టర్లు వాళ్ళ ప్రాణాలకు తెగించి పేషెంట్ ని కాపాడిన వాళ్ళు ఉన్నారు. సో అదే టైంలో చనిపోయిన శవం మీద కూడా ట్రీట్మెంట్ చేసి లక్షల బిల్లు వసూలు చేసే వాళ్ళు ఉన్నారు. సో అక్కడ వ్యవస్థ గొప్పతే, అందులో మంచి చెడు ఉంటాయి. అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా మంచి చెడు ఉంటది. సో ఏ ఇండస్ట్రీలో అయినా మంచి చెడు రెండు ఉంటాయి సార్. యాక్చువల్ గా మంచి ఉంటేనే చెడు పుడుతుంది. ఒక డూప్లికేట్ వచ్చిందంటే ఒరిజినల్ ఏదో ఉన్నట్టే. సో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో డూప్లికేట్ కంపెనీ వచ్చిందంటే ఒరిజినల్ కాన్సెప్ట్ ఉన్నట్టే కదా సార్. అదొకసారి ఆలోచించండి. 500 నోటికి డూప్లికేట్ ఉంటుంది, ఎందుకంటే అది ఒరిజినల్ ఉంది కాబట్టి. మీరు అదే 600 నోటికి డూప్లికేట్ తీసుకురాగలరా? తీసుకురాలేదు, ఎందుకంటే ఒరిజినల్ ఎలాగో లేదు. సో ఒరిజినల్ ఉంటేనే డూప్లికేట్ తయారు చేయగలరు ఎవరైనా. సో డైరెక్ట్ సెల్లింగ్ లో డూప్లికేట్ కంపెనీస్ ఉన్నాయి అంటే ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటో ఉంది. ఆ ఒరిజినల్ కాన్సెప్ట్ వివరంగా తెలుసుకోండి. ఒరిజినల్ కాన్సెప్ట్ ఏమీ లేదు సార్. డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ చాలా సింపుల్ కాన్సెప్ట్ అనమాట. 90s లో వచ్చిన తర్వాత 2002, 2003 వచ్చేటప్పటికి చాలా ఫ్రాడ్ కంపెనీలు పెరిగి జనాలకు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. సో అలా 2014లో మన మోడీ గారు పిఎం అయిన తర్వాత వరల్డ్ అంతా చాలా ఎకనామీ ఇండస్ట్రీలోనే వస్తుంది. వాళ్ళందరికీ జనాభా పాపులేషన్ చాలా తక్కువ, కానీ మన ఇండియాలో ఎంత పాపులేషన్ ఉంది, ఎందుకు మనం డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ అవ్వలేకపోయామని మోడీ గారు అప్పుడు ఒక కమిటీ పెట్టారు. ఆ కమిటీలో రామ్ విలాస్ పాస్వాన్, అప్పుడు యూనియన్ అఫైర్ మినిస్టర్, ఆయన ఒక సభ్యుడిగా చేశారనమాట. ఆయన ఇప్పుడు చనిపోయారు, లేరు. ఒక కమిటీ పెడితే దాని ద్వారా అర్థమైంది ఏంటంటే, చాలా ఫ్రాడ్ కంపెనీల వల్ల జనం ఇలా లాస్ అవుతున్నారు,
దానివల్ల ఇండియాలో ఈ ఇండస్ట్రీ సక్సెస్ అవ్వలేదని ఒక రిపోర్ట్ తయారు చేశారు. అప్పుడు సెప్టెంబర్ 9, 2016 మీరు గూగుల్లో కొట్టండి సార్ వస్తుంది. సెప్టెంబర్ 9, 2016 డైరెక్ట్ సెల్లింగ్ కి 13 పేజీల గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఆ ఇండస్ట్రీలో ఎంతో మంచి ఉంది కాబట్టి లీగల్ గా అది తయారు చేశారనమాట. సెప్టెంబర్ 9, 2016 మీరు గూగుల్లో కొట్టుకోవచ్చు. 13 పేజీలు వస్తుంది. కానీ ఆ 13 పేజీలు చదివి ఓపిక లేక ఆ గైడ్ లైన్స్ ని జెన్యున్ కంపెనీస్ కాకుండా ఫ్రాడ్ కంపెనీస్ బాగా ప్రమోట్ చేసిన వాళ్ళు ఇంకా బాగా బిజినెస్ చేయడం మొదలు పెట్టారు. డైరెక్ట్ సెల్లింగ్ చట్టం వచ్చింది, డైరెక్ట్ సెల్లింగ్ చట్టం వచ్చింది అని చెప్పి వాళ్ళు బాగా ప్రమోట్ చేసుకున్నారు అనమాట మంచి కంపెనీల కన్నా. సో గల్లీ గవర్నమెంట్ దీన్ని గుర్తించి డిసెంబర్ 18, 2021లో భారత రాజ్పత్ర ఒక గెజిట్ నోట్ రిలీజ్ చేసింది సార్. ఆ గెజిట్ నోట్ రిలీజ్ అయిన తర్వాత అసలు లీగల్ గా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో చాలా మందికి అర్థం అవడం మొదలు పెట్టింది. సో మళ్ళీ ఆ గెజిట్ నోట్ లో జూన్ 21, 2023లో ఒక చిన్న అమెండ్మెంట్ తీసుకొచ్చారనమాట. సో దాని ప్రకారం డైరెక్ట్ సెల్లింగ్ లో లీగలే. డైరెక్ట్ సెల్లింగ్ లో మనం ప్రొడక్ట్ ని మౌత్ ఆఫ్ పబ్లిసిటీ ద్వారా ప్రమోట్ చేసుకుని తద్వారా మనం టీమ్ డెవలప్ చేసుకోవచ్చు. సో గవర్నమెంట్ లీగల్ చేసింది. ఎందుకు లీగల్ చేసింది సార్? మన కోసమా? గవర్నమెంట్ కోసమా? సో దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, డైరెక్ట్ సెల్లింగ్ వల్ల మాత్రమే గవర్నమెంట్ కి ట్యాక్స్ పర్ఫెక్ట్ గా వెళ్తుంది. సో మన అందరి చెక్కుల్లో కూడా టీడీఎస్ కట్ అయ్యే మనకు వస్తుంది. మన కంపెనీ నుంచి బోల్డ్ ట్యాక్స్ వెళ్తుంది. నెక్స్ట్, డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే ఒక జెన్యున్ ప్రొడక్ట్ వస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ నిలబడాలంటే ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటేనే నిలబడదు. ఇందులో మహేష్ బాబులో సమంతాలు ఎవరు ఉండరు. మనమే దాన్ని ప్రమోట్ చేయాలి. సో మనం ఒకసారి ప్రమోట్ చేయగలం, కానీ కస్టమర్ మళ్ళీ మళ్ళీ వాడాలంటే ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉండాలి. సో క్వాలిటీ ప్రొడక్ట్ జనాలకు వెళ్తే తద్వారా ప్రజలందరూ హెల్దీగా అవుతారు. సో డైరెక్ట్ సెల్లింగ్ ని ఎలాగైనా బతికించాలని గవర్నమెంట్ ఇన్నిసార్లు చట్టం తీసుకొస్తుంది సార్. ఇంకా ఫ్రాడ్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ ముసుగులో చేస్తున్నారు. కానీ ఏది జెన్యున్ ఏది ఫ్రాడ్ అనేది మనం బిఫోర్ ఎంటర్ అయ్యే ముందే కరెక్ట్ గా తెలుసుకుని ఎంటర్ అవ్వాలి. అవతల పర్సన్ కి ఈ విషయం మనం క్లారిటీగా చెప్పాలి. సార్ షాప్ మార్చండి, ఐఎంసీకి రండి, మీరు వాడుకుంటే 5 కట్టేస్తే డబ్బులు వస్తే ఇది కాదు సార్. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి చెప్పండి వివరంగా. అందరికీ కాదు, మీకు ఎవరైతే డైరెక్ట్ ఛానల్లో ఒక 5-6 లీటర్స్ తయారు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకే. ప్రోటీన్ పోనే దానే అందరికి వెళ్ళి డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అతనికి అవసరం కూడా లేదు. ఎవరైతే మీతో జర్నీ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో, ఒక మంచి లీడర్గా ఎదగాలనుకుంటున్నారో వాళ్ళకి డైరెక్ట్ సెల్లింగ్ గురించి పూర్తి నాలెడ్జ్ ఇవ్వండి. సో ఆ విధంగా గవర్నమెంట్ చట్టాలు చేసుకుంటూ వచ్చింది. ఆ తర్వాత ఐడిఎస్ఏ వచ్చింది. అలా ఒకటి చేసుకుంటూ ప్రజెంట్ ఇప్పుడు మంచి కంపెనీలు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి. ఈ ఐడిఎస్ఏలో 17 కంపెనీలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. అందులో మన ఐఎంసీ ఒకటి. సో మిగతా కంపెనీల కన్నా మన ఐఎంసీ ఎందుకు గొప్పదని నేనేం చెప్తానంటే, ఒకటి ఆయుర్వేద కాన్సెప్ట్ తో చేసేది. నెక్స్ట్ వచ్చి మన ప్రొడక్ట్ మాక్సిమం 93% ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఏ కంపెనీలోనూ అంత పర్సంటేజ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎవరికీ లేదు. తర్వాత మనకి చాలా రీజనబుల్ గా ఉంటాయి. డైరెక్ట్ సెల్లింగ్ లో లీగల్ కంపెనీస్ లో కూడా కొన్ని కంపెనీస్ లో ప్రొడక్ట్ చాలా కాస్ట్లీగా ఉంటాయి. సో మన కంపెనీలో ప్రొడక్ట్ అలా కాదు, చాలా రీజనబుల్ గా ఉంటాయి అనమాట. సో ఏ విధంగా చూసినా మన కంపెనీ మంచిది. ప్రాజెక్ట్ రిజల్ట్ పరంగా అయినా, క్వాలిటీ పరంగా అయినా, సర్టిఫికేట్ పరంగా అయినా, WHO అవ్వచ్చు, ఆయుష్ అవ్వచ్చు, ఏదైనా. సో యాక్చువల్ గా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం కూడా ఐఎంసీకి రాకముందు ఇంట్లో మనం ఎప్పటి నుంచో మన చిన్నప్పటి నుంచి వంటాయిలు, పేస్ట్, సబ్బు, అంట్లు తోముకునేది, గచ్చు క్లీన్ చేసుకునేది, ఇలా రకరకాలుగా రెగ్యులర్ గా ఒక 15-16 ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాం సార్. ఎప్పుడు మన చిన్నప్పటి నుంచి వాడుతున్నాం, మనం చనిపోయే వరకు వాడాలి, మన నెక్స్ట్ జనరేషన్ కూడా వాడాలి. సో ఈ ప్రొడక్ట్ అన్ని మన లైఫ్ లో ఇంపార్టెంటే కాదా? యాక్చువల్ గా ఇంపార్టెంటే. కానీ ఇంపార్టెంట్ అని ఈ ప్రొడక్ట్ మనం క్వాలిటీ ప్రొడక్ట్ వాడాలా, పాపులర్ ప్రొడక్ట్ వాడాలా? యాక్చువల్ గా మనం కూడా పాపులర్ ప్రొడక్టే వాడాం. టీవీలో ఏది యాడ్ ఎక్కువ వస్తే అదే ప్రొడక్ట్ మన ఇంట్లో ఉంటది. మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరింట్లోకైనా వెళ్ళండి, వాళ్ళు వాడే ప్రొడక్ట్ టీవీలో యాడ్ మాత్రం ఎక్కువ వస్తేనే అక్కడ ఉంటది. సార్ ఒకటి చెప్పండి, థమ్స్అప్ మంచిదా, కొబ్బరి నీళ్ళు మంచియా? చెప్పండి సార్, థమ్స్అప్ మంచిదా, కొబ్బరి నీళ్ళు మంచియా? మన అందరికీ తెలుసు కొబ్బరి నీళ్ళే మంచి అని. బట్ మన అందరం ఎక్కువ వాడేది థమ్స్అప్. ఈవెన్ మనం ఎవరైనా గెస్ట్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు థమ్స్అప్ కానీ ఏదైనా కూల్ డ్రింక్ ఇస్తారు. అది ప్రమాదం అని మన అందరికీ తెలుసు, అయినా వాడతాం. కొబ్బరి నీళ్ళు మంచి అని తెలుసు, మనం వాడడం. ఎప్పుడు వాడదాం అంటే ఈ థమ్స్అప్ తాగి తాగి హెల్త్ ఇష్యూ వచ్చి బెడ్ మీద ఉన్నప్పుడు మనం వెళ్ళి కొబ్బరి నీళ్ళు పట్టుకెళ్ళి పేషెంట్కి ఇస్తాం. అదే హాస్పిటల్ బట్టి మనం బయట కూర్చుని థమ్స్అప్ తాగుతూ ఉంటాం. సో ఒక చెడుని అంత అలా మైండ్ లోకి ఇంపాక్ట్ చేస్తారు సార్ యాడ్ ఇండస్ట్రీ. నూడిల్స్ లో సీసం ఎక్కువైందని బ్యాన్ చేశారన్న విషయం ప్రతి ఒక్కరికే తెలుసు, కానీ ఇప్పటికీ చాలా ఫ్యామిలీస్ నూడిల్స్ వాడుతున్నారు. సంతూర్ కన్నా మన సంతూర్ కన్నా మేడిమిక్స్ సోప్ చాలా మంచిది సార్, ఆయుర్వేదిక్ సోప్. కానీ చాలా మంది సంతూరే వాడతారు. కానీ జనాలు అడిగితే మనం మేడిమిక్స్ మంచిదని చెప్తారు. సో మంచి అనేది వాళ్ళకి తెలుసు, కానీ అది వాడేంత అలాగా వాళ్ళ మైండ్ వెళ్ళట్లేదు అనమాట, ఎందుకంటే యాడ్స్ ద్వారా. సో మన లైఫ్ లో ఇంపార్టెంట్ అని ఈ ప్రొడక్ట్స్ ని జస్ట్ డిమార్ట్కి వెళ్ళి
ఒక 5 minutes లో టకా సెలెక్ట్ చేసుకొస్తాం సార్. ఈ ప్రొడక్ట్ మనం లైఫ్ లాంగ్ వాడాలి, మన నెక్స్ట్ జనరేషన్ వాడాలి. ఈ ప్రొడక్ట్ మీద మన హెల్త్ ఆధారపడి ఉంటది, ఇవన్నీ తెలుసు. కానీ ఒక్క ప్రొడక్ట్ ఇంగ్రీడియంట్ కూడా మనం చదవం, ఏ ఒక్క ప్రొడక్ట్ కూడా. జస్ట్ 5 minutes లో 5,000 3,000 పెట్టి ప్రొడక్ట్ తీసుకొచ్చేది, ఇంటికి తీసుకొచ్చి వాడేస్తాం. ఆ ప్రొడక్ట్ ఏం చేస్తామంటే టీవీలో ఏదో యాడ్ ఎక్కితే అది తీసుకొస్తాం. ఇదే మనం జస్ట్ ఒక జెంట్స్ అయితే ఒక ప్యాంట్ షర్ట్ కొనాలంటే ఒక 1 hour షాపింగ్ చేస్తారు. అదే లేడీస్ అయితే ఈవెన్ స్టిక్కర్ ప్యాకెట్ కొనాలన్నా దానికోసం అరగంట స్పెండ్ చేస్తారు సార్. చిన్న చిన్న ప్రోడక్ట్ కి అంత టైం స్పెండ్ చేస్తున్నారు, మన ఫ్యామిలీ హెల్త్ కోసం ఎంత టైం స్పెండ్ చేయాలి? సో లేదు, ఎందుకంటే స్టిక్కర్ ప్యాకెట్ ఏది బాగుంటుందో టీవీలో యాడ్ రాదు, కాబట్టి మనం సొంతంగా సెలెక్ట్ చేసుకోవడం, అందువల్ల అంత టైం పడుద్ది. ఏ బట్టలు మనకు సూట్ అవుతాయి అనేది టీవీలో యాడ్ రాదు. సో మనకి ఏది సూట్ అవుతుందని మనమే డిసైడ్ అవ్వాలి, కాబట్టి అంత టైం స్పెండ్ చేస్తాం. ఇక్కడ అవకాశం లేకుండా యాడ్స్ ఇచ్చేస్తున్నారు అనమాట. సో యాడ్స్ ఇచ్చి బంద్ అయిపోయిన ప్రోడక్ట్ కూడా మన చేత కొనిపిస్తున్నారు సార్. ఫెయిర్ అండ్ లవ్లీ ఆల్రెడీ బంద్ అయింది, ఒక బ్యాడ్ కెమికల్ వాడుతున్నారు, దానివల్ల క్యాన్సర్ వస్తుందని. అదే కంపెనీ గ్లో అండ్ లవ్లీ అని పెట్టి సేమ్ ప్రోడక్టే లేబుల్ మ్యాచ్ అమ్మేస్తున్నారు. జనాలకు తెలుసు, కానీ వాళ్ళ అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది అనమాట. సో దీనికి క్వైట్, పైగా ఈ ప్రమోట్ చేసే సెలబ్రిటీస్ ఎవరో కూడా మనకు ప్రమోట్ చేసే ప్రొడక్ట్ వాళ్ళు ఏది వాడరు సార్. కేవలం డబ్బు కోసం మాత్రమే వాళ్ళ ప్రొడక్ట్ మనం ప్రమోట్ చేస్తారు. వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా వాళ్ళ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చెత్త ప్రొడక్ట్ మనకి ప్రమోట్ చేస్తున్నారు. కూల్ డ్రింక్స్ అవ్వచ్చు, ఈవెన్ గుట్కాలు కూడా ప్రమోట్ చేస్తున్నారు సార్. రజనీ పాన్ మసాలా, రజనీగంధ మసాలా, గుట్కాలు కూడా ప్రమోట్ చేస్తున్నారు. అందుకే గవర్నమెంట్ ఈ మధ్యన కొత్తగా యాక్ట్ పెట్టింది, ఎవరైతే సెలబ్రిటీ ఒక ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తారో ఆ ప్రొడక్ట్ అతను వాడి ఉండాలని. సో దీనికి క్వైట్ ఆపోజిట్ గా ఉన్న ఇండస్ట్రీయే మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇందులో మన ఏఎన్సీనే తీసుకుందాం. ఏం చెప్తుందంటే, బాబు నువ్వు బయట వాడే ప్రతి ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్, నువ్వు పాపులర్ ప్రోడక్ట్ వాడుతున్నావు, ఆ ప్రతి ప్రోడక్ట్ నేను క్వాలిటీగా తయారు చేశానని నేను అనుకుంటున్నాను. ఎవరు చెప్తున్నారు? మన సచిన్ పాటిల్ గారు, అశోక్ పాటిల్ గారు చెప్తున్నారు. ఇది క్వాలిటీ ప్రోడక్ట్ అని నేను అనుకుంటున్నాను, నిన్ను నమ్మమని చెప్పట్లేదు. ఒకసారి వాడు చూడు, వాడడానికి ఒక ఐడి తీసుకో. ఐడికి నువ్వేనా డబ్బులు కట్టాలా? ఏమీ డబ్బులు కట్టక్కర్లేదు, ఫ్రీ ఐడి ఇస్తాను నేను. ఐడి తీసుకోవడం వల్ల నీకు 25% డిస్కౌంట్ వస్తే వాడి చూడు, ప్రొడక్ట్ వాడు. 30 daysలో నీకు ప్రొడక్ట్ నచ్చకపోతే రిటర్న్ పాలసీని అనుసరించి ప్రొడక్ట్ వెనక్కి ఇచ్చామని చెప్తుంది మన కంపెనీ. సో బయట ఏ ప్రోడక్ట్ అయినా రిటర్న్ పాలసీ ఉందా సార్? డిమార్ట్కి వెళ్తారు, 2,000 బదులు 4,000 కొను పట్టుకొస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి, చాలా ఫ్యామిలీలు డిమార్ట్ నుంచి తెచ్చిన ప్రొడక్ట్లో ఒక 20% ప్రొడక్ట్ వాడకుండా బయట పడేస్తారు. సో మన ఎండి గారు ఏం చెప్తున్నారు? నేను తయారు చేశాను, నువ్వు వాడు, నీకు నచ్చాలనుకోండి, నేను చెప్పట్లేదు. ఫ్రీగా ఐడి తీసుకో. ఎంత ప్రొడక్ట్ కొనాలి? ఇంత కొనమని కూడా చెప్పట్లేదు. నీకు నచ్చిన ప్రొడక్ట్ తీసుకో, వాడి చూడు, నీకు క్వాలిటీ నచ్చకపోతే రిటర్న్ ఇచ్చే. సార్ ఒంటికి సబ్బు రాసుకుంటే అరిగిపోద్ది, మనం ఆయిల్ ప్యాకెట్ వాడితే సగం ఆయిల్ అయిపోద్ది, పేస్ట్ అయిపోద్ది. అయిపోయిన ప్రోడక్ట్ కూడా రిటర్న్ ఇమ్మంటున్నారంటే అసలు మన అశోక్ బాటే గారికి, సచిన్ బాటే గారికి ఆ గుండెలో ఎంత దమ్ము ఉండాలి సార్? సో ఆ దమ్ము వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ప్రొడక్ట్ క్వాలిటీ వల్లే. ఆ ప్రొడక్ట్ క్వాలిటీ వల్ల ఆ దమ్ము వచ్చింది అనమాట. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్ దగ్గర నుండి తయారు చేపిస్తున్నారు, వాళ్ళ ప్రొడక్ట్ మీద వాళ్ళకి నమ్మకం ఉంది, వాడమంటున్నారు. వాడు ఏం చెప్తున్నారు? నీకు నచ్చింది కంటిన్యూ చేయి, వేరే వాళ్ళు చెప్పమని కూడా వాళ్ళు చెప్పట్లేదు. నీకు నచ్చింది, మీ ఫ్యామిలీ హెల్త్ ఒకటే సరిపోద్ది అనుకుంటే హ్యాపీగా నువ్వు వాడుకో, లైఫ్ టైం కస్టమర్గా ఉండు, డిస్కౌంట్ తీసుకుంటా ఉండు. లేదు, ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలంటే ఆ సెలబ్రిటీ పని మీరు చెయ్యండి. అక్కడ మధ్యవర్తులకి వెళ్ళే ఇన్కమ్లో మీకు నేను వాటా ఇస్తాను. ఆ వాటా మీరు ఎంత తీసుకుంటారు అనేది బిజినెస్ ప్లాన్, ఆ డబ్బు ఎలా పెంచుతారు అనేది బిజినెస్ ప్లాన్, అది సెకండరీ. అసలు బేసిక్ గా డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఇది. దీన్ని పాడు చేసి డబ్బులు కట్టడం, జాయిన్ చేయడం, మనీ స్కీమ్లు కొన్ని కంపెనీలు ఉన్నాయి సార్, మరీ వరస్ట్. నేను ఆ ప్రీవియస్ కంపెనీ పేరు చెప్పాను కదండి, 18,000 16,000 ఐడి. వాళ్ళు ఇచ్చే మెటీరియల్ ఏంటంటే షూటు గిన్నెలు, ఎవరికి కావాలి షూట్లు గిన్నెలు? మనం ఇప్పుడు వెళ్ళి ఒక రిక్షా డ్రైవర్ కూడా మనం ప్రొడక్ట్ ఇవ్వచ్చు. అదే షూట్లు ఎవరికి ఇస్తాం సార్? షూట్లు ఎవరికి ఇస్తాం? రిక్షా డ్రైవర్ షూట్లు కట్టుకుంటాడా? కొన్ని కంపెనీలు ఉన్నాయి సార్. ఒక కంపెనీ ఎవరో మనం చెప్పారు, ఒక సోప్ 600 అంట సార్, అది డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్. అంత భయంకరమైన చెత్త కంపెనీలు చాలా మార్కెట్ లో ఉన్నాయి, మీ దగ్గరికి కూడా వస్తారు. దయచేసి మీరు డైవర్ట్ అవ్వద్దు, మీరు చాలా ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ లో ఉన్నారు. కాకపోతే ఇనీషియల్ గా మనకి ఇందులో ఇన్కమ్ కనిపించకపోవచ్చు, కానీ మీరు హార్డ్ వర్క్ చేయండి, అద్భుతాలు ఇందులో సృష్టించవచ్చు అనమాట. ఓకేనా? అది బేసిక్ కాన్సెప్ట్ అనమాట. మన ఎండి గారు చెప్పేది ఏంటంటే, నేను మీరు బయట వాడే ప్రొడక్టే క్వాలిటీగా తయారు చేస్తున్నాను, నువ్వు వాడుకో, నీకు నచ్చకపోతే వెనక్కి ఇచ్చే, రిటర్న్ పాలసీ అనుసరించి. నచ్చితే కనుక రెగ్యులర్ గా వాడుకో, ఇన్కమ్ కావాలంటే నీకు జరిగిన మంచి చెప్పమంటున్నారు. అక్కడ సెలబ్రిటీలు ఏం చెప్తున్నారండి? వాళ్ళ ప్రొడక్ట్ వాడకుండా వాడమని చెప్తారు. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? నేను యాక్చువల్ గా మన ఆలు డైజెస్ట్ కుకింగ్ ఆయిల్ అన్నప్పుడు నాకు కొద్దిగా ఇండైజెస్ట్ ప్రాబ్లం ఉండేది, చాలా బాగా సెట్ అయింది సార్, దాన్ని ప్రమోట్ చేశాను. సో నేను మంచి చెప్తున్నాను, మంచి చెప్పడం వల్ల మనకి యూజర్ పెరుగుతారు, దానివల్ల ఒక నెట్వర్క్ క్రియేట్ అవుద్ది, దాని ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది. అది సెకండరీ, అది ప్లాన్, అదంతా వేరు, దాని వర్క్ వేరు. ఇందులో కూడా అందరూ సక్సెస్ అవ్వరు,
కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఎగ్జిట్ అయిపోతారు. ఇవన్నీ సెకండరీ సార్. సక్సెస్ అవడానికి కష్టపడాలి, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని వర్క్ చేయాలి, కొన్ని నేర్చుకోవాలి. ఇదంతా సెకండరీ. అసలు బిఫోర్ ఈ ప్రొడక్ట్ వాడడం వల్లే మనం చాలా హెల్త్ తీసుకోవచ్చు సార్. మీకు ఇందాక చెప్పాను, చాలా భయంకరమైన యాక్సిడెంట్ మన బాడీలో ఉంటున్నాయి. దానివల్ల మన సెల్ అంతా ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి గురవుతుంది. చాలా హెల్త్ ఇష్యూస్ అక్కడి నుంచే మొదలవుతున్నాయి. సో మన ప్రొడక్ట్ అన్ని యాంటీ ఆక్సిడెంట్ ప్రొడక్టే. మార్కెట్లో ఎలాంటి ప్రొడక్ట్ ఏమీ లేవు. మన ప్రొడక్ట్ అవడం వల్ల ముందు మనం మంచి హెల్త్ మనం తీసుకుంటూ మన ఫ్యామిలీకి ఇస్తాం. అంతకన్నా ఏం కావాలి సార్? తర్వాత నీకు నచ్చితే ప్రమోట్ చేయి, ఇన్కమ్ కావాలంటే నేర్చుకో, ప్లాన్ చెప్పు, లీడర్స్ తయారు చేసుకో. ఇది సెకండరీ. సో బేసిక్ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఇది సార్. ఇందులో మనం ఎవరికైనా డబ్బులు కడుతున్నామా? లేదు. అవతల పర్సన్కి అదే చెప్పండి. మిమ్మల్ని అయినా మేము ఇన్ని వేలు కొనమని, అన్ని వేలు కొనమని చెప్తున్నామా? లేదు. రిస్క్ లేదు. మీరు ఐడి తీసుకోమంటున్నాం, ఫ్రీ ఐడియా ఇస్తున్నాం. సో ప్రొడక్ట్ నచ్చకపోతే వెనక్కి ఇచ్చామని చెప్తున్నాం, అది రిస్క్ లేదు. నచ్చితే ప్రమోట్ చేయమని చెప్తున్నాం. అసలు ఏ రిస్క్ లేనిది ఇంత మంచి కంపెనీ గురించి ప్రమోట్ చేయడానికి మనలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సార్ వాళ్ళు వినట్లేదు సార్, వీళ్ళు వినట్లేదు సార్ అంటే, వాళ్ళు వినకపోతే మనం వదిలేం సార్. ఇప్పుడు మనకి శనిగడ నెత్తి మీద ఉన్నప్పుడు ఒక మంచి అవకాశం మనకి రాదు. యాక్చువల్ గా నాకు మంచి అవకాశం 5 సంవత్సరాల క్రితం ఒక జాబ్ రూపంలో వచ్చింది. సో అప్పుడు నాకు శనిగడ నెత్తి మీద ఉండటం వల్ల నేను అది ఉపయోగించుకోలేదు. వేరే ఫ్రెండ్ ఉపయోగించుకున్నాడు, మంచి పొజిషన్ లో ఉన్నాడు, ఓకే. కానీ దానివల్ల కూడా నాకు అదృష్టం కలిసి వచ్చింది. దానివల్ల నేను ఇప్పుడు ఏఎన్సీలోకి రావడం జరిగింది. సో నాకు ఆ శనిగడ దిగడానికి నా వయసు 43 ఏళ్ళు వచ్చిన తర్వాత దిగి ఐఎంసీ పరిచయం అయింది. మీలో చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. సో చాలా ఎర్లీగా మీకు ఏఎంసీ పరిచయం అయింది. సో మీరు చాలా అదృష్టవంతులు అనమాట. ప్రాపర్ గా డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ తెలుసుకోండి. ఇందులో ఏ రిస్క్ ఉంది, ఏముంది, ఏమి లేదు అన్ని తెలుసుకోండి. మన కంపెనీలో ఎటువంటి రిస్క్ లేదు, ఒక జెన్యున్ కాన్సెప్ట్ అన్నమాట. దీన్ని ప్రాపర్ వేలో అందరికీ ప్రమోట్ చేయండి. మంచి టీంని డెవలప్ చేసుకోండి, మంచి ఇన్కమ్ తీసుకోండి. ఓకేనా సార్? యాక్చువల్ గా ఇందులో డబ్బు రావాలంటే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి సార్. బిగ్ చెక్ రావాలంటే బిగ్ బీవీ జనరేట్ అవ్వాలి. బిగ్ బీవీ జనరేట్ అవ్వాలంటే బిగ్ టీం ఉండాలి. బిగ్ టీం ఉండాలంటే చాలా హ్యూజ్ ప్లాన్స్, హ్యూజ్ మీటింగ్స్ జరగాలి. ఈ 4 జరగాలంటే ఒక లీడర్ ఉండాలి. ఈ లీడర్ నీకు రావాలంటే నువ్వు లీడర్ గా తయారవ్వాలి. సో ఐఎంసీలో డబ్బు సంపాదించాలంటే ఫస్ట్ నువ్వు లీడర్ అవ్వాలి. చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. అది ఎంతవరకు అంటే షాప్ మార్చడం వల్ల మన హెల్త్ మారుతుంది, వెల్త్ కాదు. వెల్త్ మారాలంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి. ఎర్లీ మార్నింగ్ లేవడం, జూమ్ వినడం, జూమ్ లో చెప్పిన ప్రతి పాయింట్ నేర్చుకోవడం, నేర్చుకుని ఇంప్లిమెంట్ చేయడం. అలా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, మనం ఎలా వెళ్తే ఇన్కమ్ పెరుగుద్ది, అలా మన ప్లాన్ ఏంటి, మన ప్లాన్ లో ఎన్ని రకాల ఇన్కమ్ ఉన్నది, ఏ ఇన్కమ్ తీసుకోవాలంటే ఏ లెవెల్ అచీవ్ అయ్యాలి, అసలు మన టర్న్ ఓవర్ బేస్ మీద ఎంత ఇన్కమ్ వస్తుంది. చాలా మందికి మన కంపెనీలో బిజినెస్ ప్లాన్ కూడా ప్రాపర్ గా తెలియదు సార్. సో దయచేసి మీరు ఒక లీడర్ గా బిజినెస్ ప్లాన్ అది తెలుసుకోండి. ఇన్కమ్ అనేది మన కింద జనరేట్ అయ్యే టర్న్ ఓవర్ బట్టి మాత్రమే ఆధారపడి ఉంటది. కంపెనీ టర్న్ ఓవర్ లో ఫండ్ తీస్తారు, కానీ అది అందరికి ఈక్వల్ గా రాదు. మన టర్న్ ఓవర్ బట్టే మన ఫండ్ వస్తుంది. సపోజ్ కంపెనీ ఒక 100 కోట్లు బిజినెస్ చేస్తే జనరల్ గా బయట 30 రూపీస్ కి ఏ ప్రోడక్ట్ అయినా తయారవుతే మన కంపెనీలో 40 to 45 రూపీస్ తయారు చేస్తారు. అంటే ప్రోడక్ట్ కాస్ట్ పెంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నారు. 100 రూపీస్ కి వస్తుంది. మధ్యలో మిగిలే 60 కోట్లలో ఒక 25% డిస్కౌంట్ రూపంలో ఇచ్చిన మిగతా డబ్బు మీకు రావాలంటే అందులో మీరు ఎంత తీసుకోవాలనేదే బిజినెస్ ప్లాన్. అది ఎలాగో మీరు తెలుసుకోండి. సో అలా కొంతమంది 1,00,000 తీసుకున్నారు, 2 లక్షలు, 3 లక్షలు, ప్రేమ్ కుమార్ గారు 50 లక్షలు, అలా ఎవరెంతైనా తీసుకోవచ్చు. కానీ బేసిక్ గా ప్లాన్ ఏంటో తెలుసుకోండి సార్. చాలా మందికి నేను అబ్జర్వ్ చేశాను, మన ఐఎంసీలో ప్రాపర్ గా మన ఐఎంసీ బిజినెస్ ప్లాన్ కూడా చాలా మందికి తెలియదు. అసలు ఇన్కమ్ ఎలా వస్తుందో కూడా తెలియదు. సూపర్ స్టార్ అయితే 5, సిల్వర్ అయితే 10. ఓకే, అది మామూలుగా ఓవరాల్ గా చెప్తున్నారు సార్. అది ఎలా వస్తుంది? సిల్వర్ రావాలంటే నేను ఏం చేయాలి? గోల్డ్ అయితే సైడ్ వాల్యూ లేదు, అది కంపెనీ ఎంకరేజ్మెంట్ కి పెట్టింది సార్. మీరు కేసీపీ అయ్యే వరకు కూడా సైడ్ వాల్యూమే చెయ్యాలి. సైడ్ వాల్యూమ్ చేసిన వ్యక్తి ఇన్కమ్ కి, సైడ్ వాల్యూమ్ చేయని వ్యక్తి ఇన్కమ్ కి చాలా వేరియేషన్ వస్తుంది. అక్తర్ గారు ఆల్రెడీ విజయవాడలో కూడా చెప్పారు. సో నేను చెప్పేది ఏంటంటే, సారీ సార్ పడిపోయింది. ఏంటంటే ప్రాపర్ గా ప్లాన్ తెలుసుకోండి సార్. ప్లాన్ మీరు ఎంత ప్రాపర్ గా తెలుసుకుంటే మీరు అంత ఇన్కమ్ తీసుకుంటారు. సిల్వర్ అయినంత మాత్రాన 10,000 చెక్ రాదు, 5,000, 6,000 కూడా వస్తుంది. 10,000 సిల్వర్ చెక్ రావాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి. మనకి కింద ఎంత టర్న్ ఓవర్ పెడితే అంత ఇన్కమ్ వస్తుంది. సో అలాగే ఎవరు కూడా వెళ్ళి ప్రమోషన్ కోసం తహతహలాడదు సార్. ఒక తల్లి గర్భం నుంచి 9 మాసాలు తల్లి మోసి కంటేనే ఆ బిడ్డ హెల్దీగా ఉంటాడు. 6 నెలలకి 7 నెలలకి కంటే ఆ బిడ్డ హెల్దీగా ఉండడు. బాక్సులు అది పెట్టాలి. సో అలాగే మనం ఏదో
ఒక ప్రమోషన్ అనిపించడం కోసం ఏదేదో పాస్ సూపర్ స్టార్ చేసుకోవడం, పెట్టుబడి పెట్టి అలాంటి పనులు మీ టీంలో ఎవరి చేత చేయించద్దు, మీరు చేయొద్దు. ఒక ప్రాపర్ గా మంచి టీమ్ తోనే ఇందులో ఎదగండి. మినిమం ఒక క్వాలిఫై సూపర్ స్టార్ అవ్వాలంటే అఖ్తర్ గారు చెప్తారు 100 మంది టీం ఉండాలి. అది నిజంగా నిజమే సార్. 100 మంది టీం ఉండి మీరు ఒక క్వాలిఫై సూపర్ స్టార్ అయ్యి మినిమం 500-600 మందితో చైర్మన్ అవ్వండి. పిన్ని అచీవ్ అవడం వల్ల ఇన్కమ్ ఏమీ రాదు సార్, గుర్తుపెట్టుకోండి. నాకు ఇప్పుడు చైర్మన్ గా 42,000 39,000 వస్తుంది. ఇది ఇన్కమ్ రూబీలో కూడా తీసుకోవచ్చు, ఇది ఇన్కమ్ గోల్డ్ లో కూడా తీసుకోవచ్చు. పిన్ అనేది టెంపరీ రికగ్నైజేషన్ మాత్రమే, అది ఒక గుర్తింపు మాత్రమే, ఇన్కమ్ కాదు. ఇన్కమ్ అనేది మీ కింద టర్న్ ఓవర్ మీద బేస్ అయి ఉంటది. ఆ టర్న్ ఓవర్ ఏ విధంగా వెళ్ళాలి, ఏ ప్లాన్ లో వెళ్ళాలి అనేది బిజినెస్ ప్లాన్. దాని గురించి కరెక్ట్ గా తెలుసుకోండి. చాలా మంచి ప్లాట్ఫామ్ లోకి వచ్చారు. అందరూ బాగా హార్డ్ వర్క్ చేయండి. ఈ కంపెనీ పెట్టిన ఆఫర్ ఉపయోగించుకోండి. నేను ఆల్రెడీ నేపాల్ వస్తున్నాను సార్. నేను ఆల్రెడీ థాయిలాండ్ వెళ్ళాను, సెకండ్ ట్రిప్ మర్చిపోయిన దుబాయ్ ట్రిప్ కూడా వెళ్ళాను. ఇప్పుడు ఇది థర్డ్ ట్రిప్ అనమాట, ఐఎంసీలో హ్యాట్రిక్ ట్రిప్. నేను 23 ఇయర్స్ కెరీర్ లో అసలు నేను ఫారెన్ వెళ్తానని అనుకోలేదు. అటువంటిది 2 ఇయర్స్ లో 3 ఫారెన్ ట్రిప్లు ఇచ్చిన ఏకైక కంపెనీ సార్. ఇలాంటి కంపెనీ ఎక్కడా లేదు. జీవితం మొత్తం మీద 1-2 ట్రిప్పులు తీసుకెళ్తారు, బట్ నేను 2 ఇయర్స్ లోనే 3 ట్రిప్పులు అచీవ్ అవ్వడం జరిగింది. సో ఇందులో చాలా గొప్ప విషయం ఉంది సార్. కాకపోతే సక్సెస్ రావాలంటే మనం ప్లాన్ నేర్చుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి, పని చేయాలి. మీ అప్పలెండ పట్టుకుని ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రాబర్ట్ సార్. థ్యాంక్ యూ సార్. కొన్ని సందర్భాల్లో మాటలు రావంటే అండి. సో ఒకసారి మీరు చాట్ బాక్స్ యూజ్ చేయండి. శ్రీనివాస్ గారు అద్భుతమైన తనదైన శైలిలోనండి, మీరు అన్మ్యూట్ చేసుకోలేదు శ్రీనివాస్ గారు. సో ఒక అద్భుతమైన విషయాలన్నీ కూడా నన్ను కూలంకషంగా ఆయన డిస్కస్ చేయడం జరిగింది. ఒక కుక్క పిల్లకి అంటండి 3 కుక్కలు ఉన్నాయండి డియర్ ఫ్రెండ్స్. అయితే దానికి ఏమైంది ఏంటోనండి, ఒక కుక్కని దగ్గర నుంచి ఏదో భోజనం తింటున్నప్పుడు ఏదో సమ్ టెన్షన్ లోనో ఏదో డిస్కషన్ లో మొత్తం దాన్ని గట్టిగా కరవడం వల్ల కన్ను దగ్గర గుచ్చిపోయిందంటండి. పంటిది తల్లి కుక్క సొంత బిడ్డనే కలిసేసింది. తర్వాత ఏమైంది ఏంటోనండి, 3 కుక్కల్ని తీసుకెళ్లిపోయింది, 2 కుక్కల్ని తీసుకెళ్లిపోయింది. ఈ డ్యామేజ్ అయిన కుక్కను మాత్రం వదిలేసిందంట. అది వర్షంలో తడిసిపోతుంది, తల్లి దగ్గరికి వెళ్తా ఉంటే వెనక్కి గెంటిందంట. కొన్ని రోజులు పోయిన తర్వాత అండి మిగతా పిల్లలతో పాటు సేఫ్ గా వెళ్ళిపోయిందంటండి. ఇది మాత్రం వర్షంలో తడుస్తూ ఇబ్బంది పడుతూ అన్ని కాలాలని కూడా అనుభవిస్తూనండి మొరటగా తయారైపోయిందండి. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఆ కుక్కలు లైఫ్ లో నిలబడడానికి, సస్టైన్ అవ్వడానికి, స్టెబిలిటీ సంపాదించుకోవడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నాయంట. కానీ ఒంటరిగా పరిగెడుతున్న ఈ కుక్క మాత్రం అండి స్ట్రెంగ్త్ పెంచుకునండి సో ది కింగ్ లాగా తయారైందంట. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఒంటరిగా పనిచేయడం వల్ల మన వింగ్స్ స్ట్రాంగ్ అవుతాయి. అది శ్రీనివాస్ గారి ద్వారా తెలిసింది. తెలుగు మీడియం 10th వరకు చదువుకున్న అబ్బాయి ఇంగ్లీష్ మీడియం ఫాదరు జాయిన్ చేశారనుకోండి ఇంటర్మీడియట్ లో, బిక్కుమంటూ ఉంటాడండి. వాడికి భయం వేస్తూ ఉంటుందని, నాకు ఏమీ తెలియదు, కొత్త భాష, లేకపోతే కొత్తగా చెప్తున్నారు ఇంగ్లీష్ లో, నాకు అర్థం అవ్వట్లేదు అని. వాడు తెలుగు అకాడమీ బుక్స్ అండి ఇంగ్లీష్ మీడియం పెట్టుకుంటాడు, తెలుగు మీడియం కూడా సీనియర్స్ దగ్గర నుంచి అడిగి తెచ్చుకుంటాడు. నైట్లు నిద్ర పట్టదండి. సో వాడు టాపర్ అవుతాడండి. మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి. నేను ఆల్రెడీ చేశాను సార్. మనం ఇందులోకి వచ్చిన తర్వాత ఒంటరి పోరాటం అండి, భార్యకి సమాధానం చెప్పాలి. కాబట్టి ఈ రోజు సెషన్ మనసుతో మాట్లాడారండి ఆయన, మనం కూడా మనసు పెట్టి విందాం. చాలా మంది నన్ను రికార్డింగ్ అడుగుతున్నారు ఉంది డియర్ ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటేనండి ఇక్కడ ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా సందర్భాల్లో జూమ్ గురించి చాలా పవిత్రంగా చెప్తామండి. మా సీనియర్స్ అదే చెప్పారండి మాకు. ఎప్పుడైతే మీరు కూర్చుంటున్నారో మీ దగ్గర ఒక బుక్, ఒక పెన్ను పెట్టుకోవాలండి. ఏమో ఏ వ్యక్తి ద్వారా భగవంతుడు మీతో మాట్లాడతాడో తెలియదండి. సో మీరు ప్రతి పాయింట్ ని కనెక్ట్ చేసుకోవాలండి. ఈ రోజు చాట్ జీపీటీ లాంటివి అందుబాటులో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏ పాయింట్ వచ్చినా సరే వెంటనే మీరు సెర్చ్ చేయగలిగితే కనుక డియర్ ఫ్రెండ్స్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందండి. నాలెడ్జ్ ఈజ్ న్యూ కరెన్సీ అండి. నాలెడ్జ్ అనేది ఈ రోజు కొత్త డబ్బు అండి. సో అలాంటి జ్ఞానాన్ని మీరు సంపాదించుకోవాలంటే జస్ట్ చిన్న విషయం చెప్తున్నారు, ప్రాంప్టింగ్ అండి, అది తీసుకుంటే చాలు. కాబట్టి మీరు ఎవరినన్నా ఫాలో అవ్వచ్చు. ఆయన సుందర్ గారి టీం అండి, రమేశ్వర్ గారి పేరు ఆయన నోటి ద్వారా ఉదహరించారండి. సో ఆయన ప్లాన్ ఎంత బాగుంటుందో. అలాగే తిరుపతి తండ్రా గారి గురించి చెప్పారు ఆయన. అంటే విషయం ఏంటంటే డియర్ ఫ్రెండ్స్, ఏ వ్యక్తి దగ్గర ఏ క్వాలిటీ భగవంతుడు దాచిపెట్టాడో తెలియదండి. షడ్రుచుల విందండి, అన్ని కలిపి తింటేనా మనకు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఒకటే తింటానండి అంటే కుదరదు. సో బావిలో కప్పల్లా ఉంటే ఎలా కుదురుతుంది? ఇక్కడ మీరు ప్రతి సందర్భంలో కూడా ఎట్లేదు సార్, మీకు రెడ్డి గారు ఐ విల్ డెఫినెట్లీ షేర్, నేను మీకు అందజేస్తాను.
కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి అద్భుతాలు ప్రతిరోజు కూడా మీరు వినొచ్చు. అంతే కదా అంటారు, కొత్త నీరు కావాలి అని. శ్రీనివాస్ గారితో నాకు చాలా తక్కువ పరిచయం అండి. ఐ థింక్ నేను 2-3 సార్లు కలిశాను అంతే. తణుకు మీటింగ్ లో ఒకసారి కలిసాను, తర్వాత ఎక్కడో నేను ఒకసారి 2 సార్లు కలిసి ఉంటాను. సో చాలా మంచి విషయాలు షేర్ చేసుకున్నారు సార్. ఎప్పుడైతే మనం బరువు మోస్తామో బాధ్యతలు తెలిసిపోతాయి. కంఫర్ట్ జోన్ లో ఉన్నాడు ఆయన, జాబ్. నిజంగా ఆయన చెప్తూ ఉంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉందని. ఆయన నా ఫేస్ చూస్తూ చాలా సందర్భాల్లో చెప్పారు. నేను కూడా వెతికానండి, ఎవరు నాకు ఐడి ఇస్తారు అని వెతుక్కున్నానండి. అంటే నాకు నిజంగా చెప్పాలంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నాలెడ్జ్ జీరో సార్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది నాకు తెలియదు, అసలు పేరు కూడా తెలియదు అండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఇవన్నీ చెవిలో పడుతుంటే పెద్ద పట్టించుకున్నాను కాదండి. సో భగవంతుడు నిర్ణయం డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఎలా కనెక్ట్ అవుతుందో తెలియదండి. ఆయన ఎన్నాళ్ళకి జాబ్ మానేశారు, మనం ఇంకా కరెక్ట్ గా డేట్ చెప్పలేదండి. గ్యాప్ ఐ మీన్ ఎన్నాళ్ళు, 9 months. సార్ నేను 1 year అయింది సార్, కరెక్ట్గా లాస్ట్ నవంబర్ కి 1 year అయింది జాబ్ మానేసి. జాయిన్ అయిన తర్వాత అండి నేను ఇందులోకి 17వ రోజున జాబ్ రిజైన్ చేశానండి. 17th డే మా మిస్సెస్ చాలా షాక్ అయిపోయిందండి. సో కరెక్ట్గా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి ఇందులో మనం ఎవరిని ఇబ్బంది పెట్టాలనో, అలానే సార్ చేసినట్టు, లేకపోతే ఏదో చెప్తున్నారు రాబట్టి మేం చేసినట్టు మానేమని కాదండి. సో అది మంచి పద్ధతి కూడా కాదు. దాన్ని అందరూ బ్యాలెన్స్ కూడా చేయలేరండి. సో ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. ఒకసారి చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందండి. కాబట్టి అలాంటి ఆలోచన పెట్టుకోకండి. ఏదైనా మీ అప్లైనర్ తో మీరు డిస్కస్ చేసి మాత్రమే సుమా. ఐఎంసీ అనేది ఒక టీం వర్క్ అండి. మీరు ఇండివిజువల్ గా చేయగలిగే అంత క్యాపబిలిటీ మీకు ఉంటే భగవంతుడి దయ వల్ల ఆల్వేస్ వెల్కమ్ అండి. లేని పక్షంలో కనుకంటే ఖచ్చితంగా మీరు మీ అప్లైనర్ డెసిషన్ తీసుకుని ఆయన గైడెన్స్ తో మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. అతను కూడా ఎలాంటి అప్లైనర్ కూడా చెక్ చేసుకోండి. అంటే ఎవరిని మనం తక్కువ చేయట్లేదు, హైపి. సో మీ భవిష్యత్తు గురించి ఆలోచించే తండ్రి స్థానంలో ఉంటున్నారా అనే విషయం కూడా చూడండి. సో ఎనీవే డియర్ ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన కావ్యాన్ని ఈ రోజు విన్నట్టు అనిపిస్తున్నారు. సో డైరెక్ట్ సెల్లింగ్ గురించి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సారు. ప్రొడక్ట్ స్ట్రెంత్ గురించి చెప్పారు. సో బెటాడిన్ ని ఎలాగ ఎవరైనా అడిగితే అడగకుండానే కొన్ని కోయల్లో ముందే కూసేస్తూ ఉంటాయండి. ఇప్పుడైతే విన్నాం కదా అని చెప్పేసి ఇది వేసాను కదా ఎందుకని అడగవా అన్నారు అనుకోండి, ఎందుకు అంటాడు. మనం మేము చెప్పిన పాయింట్ అన్ని గుర్తుండవు, మర్చిపోతాయి. కాబట్టి కొన్ని కోయల్లో ముందే కోస్తానులో కుయ్యకండి ఫ్రెండ్స్. ఆయన ఏదైనా చెప్పారు అంటే కనుకంటే జస్ట్ యూజ్ అంతే. చూసి నీకు డౌట్ రావాలి అన్నారు అనుకోండి, గెట్ అవుట్ అంటాడు ఆయన, తేడా కొడితే. కాబట్టి ఏదన్నా చాలా స్మార్ట్ గా ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోండి. ఇంకా మనకి ఆఫర్స్ అన్ని చాలా వచ్చాయండి. ఒకసారి అప్లైన్తో కూర్చోండి. 10th డే టుడే. సో 10వ తారీఖు వచ్చేసాం అంటే నెలలో 3వ వంతు అయిపోయిందండి. సో 3 భాగాలు చేసుకుంటే. కాబట్టి ఈ మంత్ ఎవరైనా నేపాల్కి ఇచ్చి అవ్వాలి అనుకుంటే కనుక దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. చైర్మన్ పరుగు పందెంలో మీరు ఉంటే కనుకండి ఖచ్చితంగా మీ అప్లైన్తో కూర్చోండి. 20 days చాలండి కరెక్ట్ గా మీరు వర్క్ చేస్తే. మార్నింగ్ 6కి రండి. మా దాంట్లో ఎల్ఎస్ రెడ్డి గారు అంటూ ఉంటారండి, 6 to 7 బ్రేక్ఫాస్ట్ పెడతారండి, ఈవినింగ్ లంచ్ పెడతారు అని. సో అద్భుతమైన టిఫిన్ అండి ఇది, అల్పాహారం. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మీరు మంచి విషయాలు నేర్చుకోండి. ఈ రోజుకి బూస్టప్ సరిపోతుందండి. శ్రీనివాస్ గారు మామూలుగా చెప్పలేదు, థ్యాంక్ ఈ యూ రకంగా సార్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మే గాడ్ బ్లెస్ యూ సార్. ఇన్ ఫ్యూచర్ ఇంకా థ్యాంక్ యూ మీరు మంచి డెసిషన్ తీసుకోవాలి. సార్. ఒక విషయం సార్, అందరూ కూడా మాలాగా రాబర్ట్ గారి లాగా ఫుల్ టైం రమ్మని మేము ఎవరికి చెప్పట్లేదు. మీరు పార్ట్ టైం చేసుకుంటూనే మీ యాక్చువల్ శాలరీని కంటిన్యూస్ గా 3 నెలలు ఈ సిస్టమ్ లో తీసుకున్న తర్వాతే జాబ్ రిజైన్ చేసి రండి సార్. ఎందుకంటే అప్పుడు మీ సేవలు మీ టీం కంపల్సరీ అవసరం అవుతుంది. ఎందుకంటే ఈ కంపెనీలో ప్రతి ఒక్కళ్ళు కంపెనీని చూసి ఎవరు రారు, మళ్ళీ చూసే వస్తారు. సో వాళ్ళ ఎదుగుదల మన మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా మనం సర్వీస్ ఇవ్వాలి. అలా సర్వీస్ ఇవ్వడం వల్ల ఈ రోజు ఎంఎస్ఆర్ గారైనా, సుందర్ గారైనా, రాబర్ట్ గారైనా, వీళ్ళు ఎవరైనా అంత పెద్ద పొజిషన్కి వెళ్ళారు. సర్వీస్ ఇవ్వకుండా ఇంట్లో కూర్చొని చేసే బిజినెస్ మాత్రం కాదు సార్. ఎంత ఆన్లైన్ వచ్చినా, జూమ్ సెషన్ వచ్చినా ఇప్పటికీ ఫిజికల్ గా మనం మీటింగ్లు పెట్టాలి కంపల్సరీ. ఇది రిలేషన్షిప్ మీద ఆధారపడి ఉంటది. సో మీ శాలరీని ఇందులో మీరు అచీవ్ అయ్యి కంటిన్యూగా 3 months తీసుకోగలిగినప్పుడు జాబ్ నుంచి ఎగ్జిట్కి రండి, పూర్తిగా దీనికి ఇవ్వండి. మేము ఎందుకంటే గతంలో ఒక నిర్ణయం తప్పు తీసుకున్నాం, ఇంక ఈసారి అలా జరగకూడదు, జాబ్ ఎన్నాళ్ళు చేసినా అలాగే ఉంటాం, మన పరిస్థితులు ఏమి మారవని ఒక ధైర్యంతో, గుండె ధైర్యంతో వచ్చేసాం. అలా ఎవరు చేయొద్దు. మేము స్టార్టింగ్ చాలా స్ట్రగుల్స్ పడ్డాం, 7 months 8 months. ఆ స్ట్రగుల్ లోనే చాలా మంది ఎగ్జిట్ అయిపోతారు. స్ట్రగుల్ పడితే ఎదరికెళ్ళే ధైర్యం కూడా అందరికీ ఉండదు. సో అలాంటి రిస్క్ ఎవరికి చేయొద్దు. మీరు మీ పని చేసుకుంటేనే, టైం వేస్ట్ చేయకుండా మాత్రం చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో అర్థమైంది కదా డియర్ ఫ్రెండ్స్, అంటే ఇది నిష్ణాతుల పర్యవేక్షణలో చేయండి అని కొన్ని యాడ్స్ ఇస్తూ ఉంటారని కింద. అలాగే ఏదైనా సరే మీ అప్లైన్తో డిస్కస్ చేయండి.
జాబ్లు మానేయడాలు, లేకపోతే షాపులు క్లోజ్ చేసేయడాలు, భార్యలను వదిలేయడాలు, అవతల పొమ్మంటే లాంటి పనులు చేయకండి. ఇది ఏంటంటే చాలా జాగ్రత్తగా ప్లాన్ గా చేసుకుందాం. కంపెనీ ఒకటే చెప్తుంది ఫ్రెండ్స్, ఓనర్ మైండ్ సెట్ అంటారండి ఓమ్స్ లా. యూజ్ దెన్ రిఫర్, దట్స్ ఇట్. యూజ్ చేయండి, రిఫర్ చేయండి, ఇంతే కాన్సెప్ట్. ఆ రిఫర్ చేయడానికి కావలసిన స్కిల్స్ ఎలా పెంచుకోవాలి అనేది సో బయట బోర్డు వేదికలు ఉన్నాయని మీ అప్లైన్ అడిగితే చెప్తారు ఆయన. ఇదే చిన్న టాస్క్ అండి, చాలా చిన్న టాస్క్ ఇది. ఇందులో ఈగో ఫీలింగ్స్ అండి, డబ్బులు పెట్టేయడాలు ఎందుకంటే మనం ఏది జరగాలని ఉంటుందో భగవంతుడు అలాగే చేయించుతాడు. దానికి 100% మనం ఎలిజిబిలిటీ సంపాదించుకున్నావా లేదా అనేదే ప్రయారిటీ. అది లేకుండా నేను ముందే కూసేస్తానండి నేను నిధులోకి వచ్చాయంటే కుదరదండి. వసంతకాలం రావాలి, ఇక్కడ కూడా మీకు టైం రావాలి. ఆ టైం వచ్చే టైంకి మీరు సిద్ధపడిపోవాలి. ఖచ్చితంగా నాలెడ్జ్ అండి, సో మాట్లాడే విధానం, ప్రొడక్ట్ మీద మంచి క్లారిటీ, దాంతోపాటు బయటకు వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయండి. షై ఫీల్ అవుతూ ఉంటారు, లేకపోతే వేరే వేరే ప్రాబ్లమ్స్ అండి. ఇవన్నీ అధిగమిస్తేనే బికమ్ ఏ స్ట్రాంగ్ లీడర్ అండి. ఆ లీడర్ అయిన తర్వాత అచీవర్ కి వాల్యూ వస్తుందండి. ముందే అచీవర్ అయిపోయి మాట్లాడరా బాబు అంటే మైకట్టుకుని అటు ఇటు సిగ్గుపడిపో, నాట్ క్వాలిటీ అండి. కాబట్టి పునాది సూపర్ స్టార్ వరకు బేస్ బాగుండాలండి. రుబీ వరకు ఇండివిజువల్ గా మీ అప్లైన్ చేపెట్టి నడిపిస్తారు, నడవండి. సో చైర్మన్ అయ్యేసరికి మొత్తం ఆల్మోస్ట్ మీకు కంప్లీట్ పవర్ ప్యాక్ కింద తయారైపోతారండి, యుద్ధానికి సిద్ధం అన్నమాట. కాబట్టి ఈ రకంగా స్టెప్ బై స్టెప్ వెళ్ళడం అనేది నెట్వర్క్ మార్కెటింగ్ లేకపోతే వేరే వేరేది ఏది కాదండి. ఆఖరికి ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళాలన్నా సరే మెంటల్ గా ప్రిపేర్ అయ్యే వెళ్తుందండి. ఇక్కడ కూడా ప్రిపేర్ అవ్వకుండా వెళ్తానంటే కుదరదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. టుడే ఇట్ సెల్ఫ్ మీరు డెసిషన్స్ తీసుకోండి. సో మంచి ఆలోచన విధానాన్ని ఒక లీడర్ లాగా ఆలోచించడం మొదలు పెట్టండి. అచీవ్మెంట్స్ కోసం పరుగులు పెట్టకండి, అది ఎప్పటికైనా ఇబ్బందే, భారమే. సో ఎవరో ఏదో సన్మానాలు చేశారండి, వెంకల సౌండ్లు పెట్టారండి, పువ్వులు ఇసిరారండి, నేను కూడా అంటే అది టైం వస్తే ఖచ్చితంగా భగవంతుడు మీరు సిద్ధంగా ఉన్నారు అంటే కనుక ఇచ్చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. చిట్టిబాబు గారు మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు, సో దిస్ ఇస్ ద సెషన్, మీ అప్లైన్ అని అడగచ్చు. క్యామ్ ఆన్ చేయండి ఒకసారి. నేను డెఫినెట్ గా నేను సో టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో అది మీకు షేర్ చేస్తాను డియర్ ఫ్రెండ్స్. కాకపోతే టైం అనేది ప్రవహించే నది లాంటిదండి, ఆగదు. మనం ఆగి పాత గతాన్ని మళ్ళీ తలుచుకోకూడదు. రికార్డింగ్ వీడియో నా దగ్గర ఉంది డియర్ ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే మనం సో బిజినెస్ మ్యాన్ లో ఆలోచిద్దాం అండి, ఆంటర్ప్రెన్యూర్ లో ఆలోచిద్దాం. సో టైం ఆగదండి. సో థింక్ లైక్ ఏ ఆంటర్ప్రెన్యూర్ అండి, వర్క్ లైక్ ఏ సెలబ్రిటీ. అంటే సెలబ్రిటీలో వర్క్ చేయాలి, ఆంటర్ప్రెన్యూర్ లో ఆలోచించాలి. టైం ఆగదు. వెనక్కి వెళ్ళి పాత గతాన్ని మళ్ళీ వినకూడదండి, కొత్త కొత్తని తీసేసుకోవాలి. సో ఖచ్చితంగా అయితే షేర్ చేస్తాను, కాబట్టి ఇది మనసులో పెట్టుకోండి ఎప్పుడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. టుమారో మళ్ళీ ఒక అద్భుతమైన స్పీకర్ తో మనం కలుద్దాం. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని విందాం. మీరు మీ టీమ్ ని మస్ట్ అండ్ షుడ్ గా ఇన్వైట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. చిట్టుబాబు గారు ఏమైనా అడుగుతారా? సార్ హ్యాండ్ రైజ్ చేశారు. చిట్టుబాబు గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఎనీథింగ్? ఒకటి ఫ్రెండ్స్, మనం టుమారో మళ్ళీ సెషన్ లో కలుద్దాం 6 o'clock కి విత్ యువర్ టీమ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ గుడ్ అండ్ సి సైనింగ్ ఆఫ్ యువర్ రాబర్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. నేను మీకులాగే దుబాయ్ కొట్టామండి, మీరు ఓకే పటాయా ఓకే వెళ్ళారు, మేమేం బైక్ కొట్టాం, మేము ఓకే నేపాల్ ఓకే కొట్టామండి. సేమ్ 3 ఈక్వల్ కుదిరింది. తప్పకుండా సార్, అందరూ నేపాల్లో కలుద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.